అంతరాయతి మిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామలారత్నం వందే అనిలాత్మజం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనటేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శివాయ గురవే నమః.
నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః శ్రీ హనుమతే నమః. అష్టలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకుని ఈ పవిత్రమైన ప్రాంగణంలో మనం ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఒక దీక్షగా సుందరకాండ పారాయణ చేసుకోబోతున్నాం. పారాయణ ప్రవచనమైంది. ప్రవచనం అనుకుని మీరు వచ్చారు, పారాయణం అని నేను అంటున్నాను. పారాయణం అంటే ఒక పుస్తకం దగ్గర పెట్టుకుని వల్లి వేయడం అని మనం అనుకుంటాం. కానీ పారాయణం అనే మాటకి పరం అయనం పారాయణం అంటే ఇది శ్రేష్టమైనది అని మనం దాన్ని ఆశ్రయిస్తే దానికి పారాయణం అని. ఇది నన్ను తరింపజేస్తుందన్న నమ్మకంతో, ఇది నాకు గొప్పది అనే భావంతో పట్టుకుంటే దానికి పారాయణం. అలాంటి భావంతో మనం తదర్థమననం చేయడమే నిజమైన పారాయణం. వల్లి వేయడం కంటే ఒక విషయాన్ని గ్రహించి మననం చేసుకుంటే అది నిజమైన పారాయణం అని శాస్త్రం చెప్తున్నది. 1000 మార్లు చదవడం కంటే అర్థాన్ని మననం చేసి హృదయంలో పెట్టుకుంటే అది గొప్ప పారాయణం. ఆ పారాయణ 7 రోజులు చేయాలని మనం సంకల్పించుకుంటున్నాం. అందుకు రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ, గతంలో నేను 2 మార్లు ఇక్కడికి వచ్చాను. 2010లో, తర్వాత 2011లో. 12 అమెరికా పర్యటనే జరగలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. గతంలో 2 మార్లు మీరు ఇచ్చినటువంటి ఆదరణని ఆధారంగా తీసుకుని మళ్ళీ మిత్రులు శ్రీ సుధేష్ పిల్లిట్లు గారు, అదేవిధంగా మా అయ్యగారు సీతారాం గారు, వంగూరు చిట్టెనరాజు గారు, మూర్తి గారు, వీళ్ళందరూ పూనుకొని ఈసారి 1 వారం రోజులు కావాలన్నారు. ఈ 1 వారం రోజులు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ భవ్య వైభవాన్ని దర్శించి మనం తరించబోతూ ఉన్నాం. అంటే మనందరం ఇవాళ దీక్ష తీసుకున్నాం. అంటే కాలక్షేపం కాదు, ఇది ఉపన్యాసం కాదు, ఇది ఉపాసన, ఇది ప్రవచనం కాదు, పారాయణ అనే భావంతో మనం సుందరకాండలో ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే సుందరకాండ చెప్పే ముందు వెనక చెప్పద్దు. అదేదో విడిగా ఉన్న ప్రత్యేక గ్రంథమా? ఒక మహాగ్రంథంలో ఒక గ్రంథం అది. ఆ మహాగ్రంథం పేరేమిటి? రామాయణం. ఆ రామాయణం మొత్తంగా 7 కాండలతో ఉన్నది, ఉత్తరకాండతో కలుపుకుంటే. అందులో సరిగ్గా మనకి 5వ కాండగా సుందరకాండ వస్తుంది. అయితే ఏ కాండ పేరు మనం చూసినా కాస్త రామాయణం మీద అవగాహన ఉన్న ఎవరైనా సరే ఆ కాండ పేరు ఎందుకు వచ్చిందో చెప్పగలరు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, ఇంతవరకు సరిపోయింది. ఉత్తరకాండ అంటే అభిషేకం తర్వాత చెప్పినటువంటి కాండ కనుక ఉత్తరం, అదొకటి. యుద్ధకాండ వరకు చదువుతుంటే మనకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహాలకు ఉత్తరం లభించే కాండ కనుక ఉత్తరకాండ, సమాధానం లభిస్తుంది ఆ ఉత్తరకాండ. కానీ సప్తకాండ విలసితంగా రచించారు వాల్మీకి మహర్షి. అందులో ప్రతి కాండ పేరు స్పష్టమవుతుంది, కానీ సుందరకాండ పేరు మాత్రం చిత్రంగా ఉంటుంది. మనకి ఇదివరకు భాగాలు బట్టి చూస్తే అయోధ్యలో జరిగితే అయోధ్యకాండ, కిష్కింధలో జరిగితే కిష్కింధకాండ, అరణ్యంలో జరిగితే అరణ్యకాండ. అంటే దీనికి లంకాకాండ అని పేరు పెట్టాలి నిజానికి. కానీ అలా పేరు పెట్టలేదు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? వాల్మీకిది అంటే ఇది ఇతర కాండల వలే కాకుండా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది అని ఆ పేరు పెట్టడంలోనే చూపించాడు మనకి. ఆ ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. కథాభాగానికి ఏముంది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. అందులో రహస్యములు, అంతరార్థములు ఇవి తెలుసుకోవాలి. అయితే రహస్యం అనేది ఏంటంటారు? రహస్యం అంటే వినడానికి భలే సరదాగా ఉంటుంది, అవునా లేదా? రహస్యం చెప్తున్నారంటే చాలా ఆసక్తిగా వింటారండి. అందులో రహస్యం అని పెడితే ఆసక్తి పెరుగుతుంది. అయితే రహస్యం అనేది ఏం అనాలి అదొకటి తెలియాలి. మన గీతలో, భగవద్గీతలో 15వ అధ్యాయం అయిపోయాక
ఇదం గుహ్యతమం శాస్త్రం అంటాడు అక్కడ. గుహ్యతమం అంటే రహస్యాల్లోకెల్లా రహస్యం అని అర్థంట. అదేమిటయ్యా, అంత యుద్ధ భూమిలో నిలబడి ఎదురుగా కూర్చోబెట్టి చెప్తున్నాడు కానీ తలుపులేసి చెవులు ఊదేడు కృష్ణ పరమాత్మ. మరి రహస్యం ఎందుకన్నాడు? ఇప్పుడు మన రహస్యం అంటే ఏమిటో శాస్త్రార్థం తెలుసుకుందాం. శాస్త్రాలు 2 రకాలుగా ఉంటాయి, ప్రకటం, రహస్యం అని. ప్రకటం అంటే మెటీరియల్ సైన్సెస్ని ప్రకటము అనాలి. రహస్యము అనగానే ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, తత్వశాస్త్రములు, ఈ 3టిని రహస్య శాస్త్రములు అని అంటారు. అది గుహ్య శాస్త్రములు అంటే ఇవి. మీరు ఎప్పుడైనా లలిత రహస్యనామాలను విన్నారా? ఒకరెవరో చెప్పారు, లలిత రహస్యనామాలు కనుక తలుపులు వేసుకుని నెమ్మదిగా చదవాలంటే బయటకు చదవకూడదని. అదే అర్థం. రహస్యనామం అంటే నామాలుగా వినబడుతున్నా లోపల ధర్మ, మంత్ర, తత్వ రహస్యాలు ఉన్నాయి నాయన అని చెప్పడం కోసం ఆ పేరు పెట్టారు. అందుకు సుందరకాండ రహస్యాలు చెప్పండి అని అడిగారు సుధీష్ గారు. పేరు బాగుంది, అలాగే ఉంచండి, దాని అర్థం దాకా మొదటి రోజు చెప్పుకుందాం అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు రహస్య శాస్త్రం అంటే ఏమన్నా మళ్ళీను ధర్మ, మంత్ర, తత్వ 3 కూడా. అందుకు ధర్మం ఎందుకు అంటే మన జీవితాన్ని క్రమబద్ధీకరించి ఒక వ్యవస్థ చేసి మనల్ని శుద్ధుల్ని చేయడానికి ధర్మం. ఎందుకంటే పశువులు తినడానికి, తిరగడానికి, సుఖపడ్డానికి బతుకుతాయి. పశువుల కంటే మరింత బెటర్గా సుఖపడ్డానికి మనం ప్రయత్నిస్తే మానవ జన్మకు సార్థకత ఏం లేదు. పశువుల కంటే బెటర్ పశువు అవుతాం మనం. అందుకని మానవులు ఏమవుతాం? అది మానవ జన్మ సార్థకత మొట్టమొదటి ధర్మంతో. ఆ ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన మన వ్యక్తిత్వానికి, మన యొక్క అంతఃకరణానికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణని, పక్వతని ఇస్తుంది. మెచ్యూరిటీ అంటాం మనం. అది ధర్మం. దానితో పాటు భగవంతుని యొక్క అండ కావాలి. దానికి ఉపాసన అని అంటారు. ఆ ఉపాసనకి మంత్రశాస్త్రం అనే దానికి 2వ శాస్త్రం యొక్క సహాయం అప్పుడు వస్తుంది. ఇక 3వది తాత్వికత. అసలు అందుకోవాల్సింది ఆ పరమార్థం. కనుక ధర్మబద్ధమైన జీవితం వల్ల చిత్తశుద్ధి వస్తున్నది, ఉపాసన వల్ల చిత్తానికి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఈ 2 వల్ల జ్ఞానం లభిస్తుంది. అంతేగాని వేదాంత శాస్త్రం పుస్తకాలు పట్టుకుని టీలు తాగుతూ చదువుతుంటే ఏమీ లాభం లేదండి. అందుకు క్రమబద్ధకరమైన జీవితము, ఉపాసన, తర్వాత ఉపనిషత్తు, ఇది పద్ధతి మన వాళ్ళు పెట్టారు. అది చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కర్మ. చిత్త ఐకాగ్రియే అంటే చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన. ఇది విషయం. ఇప్పుడు రామాయణంలో మన సుందరకాండలో ప్రవేశిస్తున్నప్పుడు 3 రహస్యములు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఇవాళ నుంచి. ఒకటి ధార్మికత, 2వది ఉపాసన. దీనిలో మీరు ఉపాసన అనండి, మంత్రశాస్త్రం అనండి, యోగ శాస్త్రం అనండి, అన్ని దీంట్లోనే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మంత్రము, యోగము, ధ్యానము ఇవన్నీ కూడా మధ్య దాంట్లో వస్తాయి. దేంట్లో? మంత్రశాస్త్రం అన్నవే దాంట్లో వస్తాయి. ఇంకోటి తాత్విక రహస్యం. అందుకు ఈ 3టిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సుందరకాండలోనే ఉన్నాయా, మిగిలిన రామాయణంలో లేవా? ఇదొక ప్రశ్న మనకి. ఎప్పుడైనా ఋషులు రాసిన రచనలు వేరు, మామూలు రైటర్స్ అండ్ పాయిట్స్ రాసిన రచనలు వేరు. ఇది తెలుసుకోవాలి. వేదంలో ఋషికి, కవికి పర్యాయపదమే చెప్పారు. అంతర్ద్రష్ట. కవి అన్న, ఋషి అన్న అంతర్ద్రష్ట. అంటే ఫిజికల్గా మనం చూసేది ఏదో దాన్ని మించి చూడగలిగేవాడిని ఋషి అంటారు. అతీంద్రియ దృష్టి కలవాడు ఋషి. అర్థమైంది కదా? అతీంద్రియమైనటువంటి విజ్ఞానాన్ని, భౌతికానికి అతీతమైనటువంటి విజ్ఞానాన్ని ఎవడు తపశ్శక్తితో దర్శిస్తాడో వాడు ఋషి. ఈ ఋషులు ఇచ్చిన పుస్తకాలు వేరు, మామూలుగా రాసే స్టోరీ టెల్లర్స్ వేరు. మనం రామాయణాన్ని స్టోరీ టెల్లింగ్ కింద తీసుకోకూడదు. అయితే చిన్నతనంలో అది అవసరమేనండి. చిన్నతనంలో రామాయణాన్ని రామకథగానే చిన్నపిల్లలకు చెప్పాలి. అప్పుడే మంత్రము, తత్వము చెప్తే అన్నప్రాసన నాడు అవకాయ పెట్టినట్టుంటుంది. అప్పుడు అవన్నీ చెప్పకూడదు. అప్పుడు మాత్రం మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాం. హనుమంతుడు గదెత్తాడు, కొట్టాడంటే భలే సరదా మనకి. అవన్నీ వింటాం. రాముడు బాణాలు వేసాడంటే మనం కూడా బాణం తయారు చేసుకొని ఎవడి మీద విసరడం అని చూడటం. అది ఆ లెవెల్లో కూడా రామాయణం పనికొస్తుంది. కొంచెం మనం ఎదుగుతూ ఉంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి జీవన సరళిని చూపిస్తూ ఉంటుంది రామాయణం. ఇది కాస్త మనస్సు మరికొంచెం ఎదిగితే కనబడుతుంది. అది ధార్మిక దృష్టి. ఇది అది కావలసినంత ఇస్తుంది రామాయణం. మొత్తం ధర్మం అంతా చూపిస్తుంది. అయితే చాలా మంది మేధావులు ఈ 2 దగ్గర ఆగిపోయారండి. రామాయణం ఏం చెప్తోంది అంటే మంచి ఉత్సాహవంతమైన కథ ఉంది అనేది చిన్నపిల్లల లెవెలు. ప్రపంచానికి పనికొచ్చే మానవ ఆదర్శములు దానిలో ఉన్నాయి. వాల్యూ సిస్టమ్ కానీ, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ రామాయణంలో ఉన్నాయి అని చూడటం వరకు వచ్చాం. చాలా మంది అక్కడే ఆగిపోయారు. కానీ పైన మరొక 2 ఉన్నాయి. అదే ఉపాసన, ఉపనిషత్తు. మంత్ర రహస్యాలు, తత్వ రహస్యాలు.
అవి కూడా పెట్టాడు. ఎలా చెప్పగలము అంటే ఇప్పటికీ కూడా రామాయణాన్ని పారాయణ చేసినటువంటి వారి జీవితాల్లో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా అవి నేను ఉదాహరణలు చెప్తే పెద్ద కథలు అవుతాయి. ఒక్కొక్కటి రామాయణం మామూలు కథ అయితే రామాయణ పారాయణం జరగడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఒట్టి కథ చెప్పుకోవడానిక? రామాయణ పారాయణం చేస్తున్నప్పుడు నియమబద్ధంగా పారాయణ చేయడం, రామాయణం జపం చేయడం, వీటి యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క కాండం పారాయణ చేస్తే ఏం ఫలితం ఉన్నదో శాస్త్రంలో ఉంది. రామాయణ నవార్ణ విధి అని ఒక ప్రక్రియ ఉంది. అంటే 9 రోజులు దీక్షగా కూర్చొని మరో పని లేకుండా ఉదయం సాయంత్రం రామాయణం పారాయణ చేయడం, అర్థాన్ని మననం చేయడం, దీక్షితులే జపం చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో పెనుమార్పులు జరుగుతున్నాయి. ఆరోగ్యం బాగుపడడం, అదేవిధంగా జీవితంలో గ్రహదోషాలు పోవడం. ఒక్కొక్క గ్రహదోష నివారణకి ఒక్కొక్క ఘట్టం ఉన్నది రామాయణంలో. ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. ఈ మహిమను ఏమంటాం మనం? కనబడుతుంది. కేవలం ధార్మికత మాత్రమే కాకుండా మరేదో ఉందన్నమాట రామాయణంలో. మరి రామనామం తారక మంత్రం అని జపం చేసి ఎంతమంది సిద్ధి పొందుతున్నారు? అదంతా నమ్మకం అండి అని తేల్చడానికి నువ్వెవడివి? ఎప్పుడైనా సాధన చేసావా? నమ్మినా నమ్మకపోయినా సాధన చేస్తే ఫలితం ఉంటుంది. మనం నమ్మినా నమ్మకపోయినా మందు వేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో, నమ్మినా నమ్మకపోయినా శ్రద్ధగా చేసేవాడికి తప్పకుండా ఫలితం ఉంటుంది. మరి త్యాగరాజ స్వామి వారు, అన్నమాచార్యులు వారు, అటువైపు సంత తులసీదాస్, వీళ్ళందరూ వెర్రివాళ్ళ ఆ రామాయణం పట్టుకుని ధరించిపోలే మనకు కనబడట్లేదు. ఎంతమంది అండి భారతదేశంలో. భాషలు వేరు, రాష్ట్రాలు వేరు, కట్టుబొట్టు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, ఆహార విహారాలు వేరు. కానీ రామకథ మాత్రం భారతదేశం అంతా ప్రసరిస్తూనే ఉంది. ఏ భాష వాడికైనా, ఏ ప్రాంతం వాడికైనా భారతీయుల గుండె చప్పుడు రామనామం, భారతీయుల భావన రామనామం. అంత శక్తివంతమైనటువంటి ఆ రామాయణంలో కేవలం ఒక హ్యూమన్ ఐడియాలజీ మాత్రమే ఉంది అంటే సగం చూసినట్టే. లేదని నేను అన్ను కానీ అక్కడ ఆగిపోయాం మనం. దానిపైన మరొకటి ఉన్నదనమాట. ఉపాసనాపరమైన రహస్యములేవి ఉన్నాయి. అంతేకాదు రామాయణం అంతా పారాయణ చేయలేని వాళ్ళు సుందరకాండ పారాయణ చేసుకుంటారు. సుందరకాండ పారాయణ చేసి ఎన్ని అద్భుతాలు సంపాదిస్తున్నాం నేటికి కూడా. సుందరకాండ పారాయణ ఫలితాలు, సుందరకాండ పారాయణ విధానం తర్వాత ఆగమ శాస్త్రాలు కూడా వర్ణించారు. ఇతర పురాణాల్లో రామకథ చెప్పిన ఆ పురాణాల్లో వ్యాసుడు వాల్మీకి రామాయణాన్ని నెత్తిని పెట్టుకున్నాడు. మేము రామకథ చేస్తున్నాం కానీ పారాయణ చేయాలంటే మాత్రం వాల్మీకి రామాయణమే అని చెప్పాడు. అంటే వాల్మీకి రామాయణాన్ని ఎలా రాశాడో ఆ శక్తి ఏదో పెట్టాడు ప్రతి అక్షరంలో. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నంత శక్తిని పెట్టాడు దాంట్లో. అందుకు ఏ ఘట్టం ఎలా పారాయణ చేయాలో సంహితా గ్రంథాల్లో చెప్పారు. సంహితా గ్రంథములు అంటే మంత్రశాస్త్ర గ్రంథాలు. అందులో వివరిస్తాడు. సుందరకాండలో ఏ ఘట్టం వింటే ఏం ఫలితం, ఏ ఘట్టం చదివితే ఏం ఫలితం, ఏ శ్లోకం చదివి ఏం సాధించవచ్చో చూపిస్తాడని కూడా. ఉదాహరణకి ప్రథమ శ్లోకం తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. ఈ శ్లోకం చదువుకుని ఎక్కడికి వెళ్ళినా కార్యసిద్ధి లభిస్తుంది. ఇప్పుడు కనబడుతోంది. జయత్యతిబులో రామో లక్ష్మణశ్చ మహాబలహ అని మహామంత్రం ఉంది. అది సంపుటం చేస్తారు. మరికొన్ని మంత్రాలు ఉన్నాయి పోయిన వస్తువు దొరకడానికి, కొన్ని గ్రహదోషాలు పోగొట్టడానికి. ఇది శ్లోక మహిమ. ఘట్టాల మహిమ ఉంది. హనుమంతుడు లంకా దహనం చేసిన ఘట్టం వింటూ ఒక ఫలితం, హనుమంతుడు సీతమ్మని దర్శించిన ఘట్టం వింటూ ఒక ఫలితం, హనుమంతుడు రావణాసుడు ముందు బుద్ధి చెప్పిన ఘట్టం వింటూ ఒక ఫలితం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. అవి ఎప్పుడు అనుభవిస్తున్నాం. పైగా సుందరకాండ పారాయణ విధానములు అనేకం ఉన్నాయి. ఒకటి శాక్తేయ పరంగా ఒకటి ఉంది. హనుమద్భక్తులు ఒక విధంగా పారాయణ చేస్తారు, రామభక్తులు ఇంకో విధంగా పారాయణ చేస్తారు. 3 రకాల పారాయణ విధానంలో ఉన్నాయి సుందరకాండలో. అంటే మంత్రపరంగా ఏదో ఉన్నది. ఇది కాకుండా తత్వపరంగా కూడా రహస్యం ఉన్నది. ఒక్కసారి మనం ఒక ఆలోచన చేస్తే ఎంత అందంగా ఉంటుందో మీరే భావించండి. చిన్నపిల్లలకి వినడానికి ఉత్సాహం పుట్టించడానికి అదే కదా. పెద్దవాళ్ళకి, యవ్వనంలోకి వస్తున్న వాళ్ళకి ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఒక సోషల్ సిస్టమ్, ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా రామాయణం చెప్పింది. అవునా లేదు? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఉందండి రామాయణంలో. పర్సనాలిటీ డెవలప్మెంట్కి అన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలో చూపించాడు. హ్యూమన్ రిలేషన్స్ ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ చెప్పింది రామాయణం. హ్యూమన్ రిలేషన్స్ డివైడ్ చేస్తే తల్లి, తండ్రి, పిల్లలు, భార్యాభర్తలు, అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సమాజంలో స్నేహితులు, శత్రువులు, పాలకులు, పాలితులు, రూలర్స్ అండ్ రూల్డ్, వీళ్ళందరి గురించి చర్చ చేసింది. ఇవన్నీ ధార్మిక కోణం. ఇవి కొంచెం ఎదిగిన తర్వాత మన వాళ్ళు పరిశోధన చేస్తారు. పోనీ ఇవన్నీ కాదండి జపం చేసి తరిద్దామన్నా రామాయణమే, ఇవన్నీ కాదండి కొంచెం తాత్వికంగా వేదాంతంగా చూద్దామంటే దానికి రామాయణమే. ఒకే పుస్తకం
బ్రతుకులో అన్ని దశల్లో పనికొచ్చే పుస్తకం అంటే ఎంతకంటే గ్రంథం మనకు లభిస్తుందా? అందుకు రామాయణానికి నమస్కారం చేసుకుందాం. ఇన్ని విశేషములు దానిలో చెప్పండి. ఇప్పుడు మన ప్రస్తావన సుందరకాండ. ఈ సుందరకాండలో ప్రవేశిస్తూ ఉంటే ఇక్కడ మనకున్న అవగాహన బట్టి, ఇక్కడ శ్రోతలు ఎలాంటి వారు అనే దానిపై నాకు అవగాహన పూర్తిగా లేదు, కానీ ఎప్పుడు సభలో కూర్చున్నా నాకు 2-3 దృష్టిలు ఉంటాయి. ఒకటి, నన్ను మించిన మహామేధావులు, ఉపాసకులు, సిద్ధులు ఉంటారు అక్కడ, వారికో నమస్కారం. నాతో సమానంగా సాధన చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు, ఉత్సాహవంతులు కూడా ఉంటారు. అనుకునే మాట్లాడతారు. అందుకు కొన్ని మాటలు వాళ్ళకి, కొన్ని మాటలు వీళ్ళకి, కొన్ని మాటలు వీరికి కూడా పనికొస్తాయి. అయితే సాధారణంగా సుందరకాండ అనగానే అందరికి గుర్తొచ్చేది ఎవరండి? అందరూ ఏకకంఠంతో చెప్పండి. ఆనందం. హనుమాన్ కదా అంటే పాపం పోతుంది, హాయిగా అనొచ్చు. అడిగినప్పుడు సిగ్గుపడకండి అన్నట్టు ఆనందంగా ఉంటుంది, తృప్తిగా. భగవన్నామానికి సిగ్గు ఎందుకంటే కొందరు శ్రీరామ జయరామ అంటే శ్రీరామ జయ నోరారు అనలేమా? అవతల మీద అంత అరుస్తామే, హాయిగా రామా అంటే ఎక్కడ పాపాలు పోతాయని భయమా? అది ప్రేమిసే బౌలో అంటారు ఉత్తరాదిలో. అంత హాయిగా రామా అనుకుందాం మొత్తానికి. సుందరకాండ ఆంజనేయ స్వామి గుర్తొస్తారు కదా, ఎందుకు? ఇది కూడా ఆలోచించుకోవాల్సిందే. సుందరకాండ ముందు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చూడండి మనకి. ఎందుకు ఆ పేరు పెట్టాడు? మొట్టమొదట హనుమంతుడు ఎందుకు గుర్తొస్తాడు? మొత్తం రామకథ అయినప్పుడు హనుమంతుడు ఎందుకు గుర్తొస్తున్నాడు? ఇది కూడా ఆలోచించవలసిన అంశం. ఇన్ని కోణంలో పరిశీలిద్దాం. కానీ హనుమంతుడే కనుక, హనుమంతుడు ప్రవేశం ఎప్పుడు జరిగింది సుందరకాండలో? ఎప్పుడు కనబడతాడు? కిష్కింధకాండలో కనబడతాడు ఆంజనేయ స్వామి వారు. మొట్టమొదట బాలకాండలో నారాయణుడు రాముడి అవతరిస్తున్నాడని ఒక మాట చెప్పి, దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో వానరులుగా ఎలా ఎలా అవతరిస్తున్నారో చెప్తాడు. అది చెప్తూ వజ్ర సంహరణోపేతో హనుమాన్ మారుతాత్మజ అని ఒక ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి గురించి ఒక వాక్యం చెప్తాడు అక్కడ వాల్మీకి. ఇంకా అక్కడ నుంచి రాడు ఆంజనేయ స్వామి వారు కిష్కింధకాండలో వస్తాడు. అసలు హనుమంతుడి ప్రవేశం ఎక్కడో అక్కడి నుంచే సుందరకాండ ప్రారంభమైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాల్మీకి కూర్పు ఎలా ఉంటుందంటే, ఒక కాండలోంచి ఒక కాండలోకి తీసుకెళ్లేటప్పుడు ఈ రాబోయే కాండ యొక్క భాగం చివరి, ఆ పై భాగం అంటే వెనక కాండ యొక్క చివరి భాగాన్ని పెడతాడు. ముడి గొలుసు వేసినప్పుడు మనం ఆ లెక్క ఎలా వేస్తాం? ఇప్పుడు మనకి ఏ పూస అవసరమో దాని యొక్కది పై దాని పొక్కెం బిగించుతాం. అదేవిధంగా కిష్కింధకాండలోనూ హనుమంతుడి ప్రవేశం నుంచే మనకు కనబడుతుంది. అందుకే మనకి తతో రావణ నీతాయా అని సుందరకాండలో తతహ అని మొదలు పెడతాడు. కిష్కింధకాండలో హనుమంతుడు ప్రవేశం దగ్గర తతహ అని మొదలు పెడతాడు. అది పట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి ప్రవేశం నుంచి పరిశీలిద్దాం. ముందు చెప్పినట్టు 3 కోణములు. ఇది ధార్మిక, ఉపాసన, తాత్విక. 3 దృష్టిలతో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళదాం. పైగా రాముడు, హనుమంతుడు, సీతమ్మ అవతారమూర్తులు, మంత్రమూర్తులు. ఆ మంత్రమూర్తులు అవతరించినప్పుడు ఎలా ఉంటారు? ఇది ఒకటి తెలుసుకోవాలండి. ముందు అవతారం అంటే ఏంటో తెలియాలి మనకి. తెలియక అవట పెడితే వాళ్ళని అవతారాలు అనేస్తుంటాం. ప్రతిదానికి సైన్స్ ఉంది. ఇది నేను వాచ్ అనడానికి దీనికి కొన్ని లక్షణాలు, ఫీచర్స్ ఉంటే దీన్ని నేను వాచ్ అనాలి. దీన్ని పండు అనాలంటే దానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏదో ఎవడో గాలిలోంచి పుట్టించాడు కదా అని వాడిని అవతారం అనిస్తే ఎలా అవుతుంది? అవతారం సిద్ధ పురుషులు, కారణ జన్ములు, మహాత్ములు, జ్ఞానులు, ఎన్నెన్ని ఉన్నాయో మన పేర్లు. ఋషులు, తపస్సులు, మునులు, ఇన్నున్నాయి. మనకంటే గడ్డ పెట్టిన వాళ్ళందరూ ఋషులే మన దృష్టిలో. కానీ ఋషులకి, తపస్సులకి, మునులకి వాటి అర్థాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అవతారం ఎలా జరిగింది ఒకసారి బాలకాండ ప్రారంభంకి వెళ్ళండి, లేదా భారతం చూడండి, భాగవతం చూడండి. ఎప్పుడైనా భూమి యందు ధర్మం దెబ్బతిన్నప్పుడు ఋషులు, దేవతలు వాళ్ళ శక్తితో దాన్ని సవరిస్తారు. ఋషులే తక్కువ వాళ్ళ తపస్సుతో వాళ్ళు సవరిస్తారు. వాళ్ళకి చేత కాకపోతే దేవతల సహాయం తీసుకుంటారు, దేవతలు సవరిస్తారు. దేవతల సహాయం కూడా వాళ్ళ వల్ల కూడా కాకపోతే, ఎందుకంటే వీళ్ళందరూ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో పనిచేస్తున్నారు కనుక వాళ్ళకి ఇవ్వబడిన శక్తులు లిమిట్ దాటిపోతే వాళ్ళు బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారట. ఆ బ్రహ్మదేవుడు మొత్తం సవరిస్తాడట. బ్రహ్మగారి వల్ల కూడా కాకపోతే అప్పుడు నారాయణో, నారాయణీవో లేదా శివ పిలుస్తారు. పిలిస్తే వాళ్ళు దిగొస్తారట. ఇది సిస్టమ్ అండి. ఇది భారతంలో మనకు వివరించబడుతుంది. అయితే ఆ పిలవడం ఎలా పిలుస్తారు, అప్పటి అవసరం ఏంటో గమనించుకుని దానికి తగ్గట్టుకు ఉపాసన చేస్తారు. దేవతలను పిలవడము అంటే ఉపాసన. అది మంత్రములు దేవతలను పిలిచే. ఒక ఆయన అన్నాడు, ఎవరి పెళ్లి పత్రాలు ఏమి మనకు అర్థం కావు కదా, తెలుగులో అనువాదం చేసి పెళ్లి చేస్తే ఎలా అవుతుందంటే పెటాకులు అవుతుందండి అని చెప్పాల్సి వచ్చింది. మంత్రం మనకు అర్థం అవడానికి కాదు, దేవతకు అర్థం కావాలి. ఒక ఆయన గురువుతో అన్నాడు, ఎవరి రుద్రం మనకేం అర్థం కావట్లేదు, అభిషేకం చేస్తే ఫలితం వస్తుందంటే నీకు అర్థం కాలేదు, శివుడికి అర్థమైతే చాలు అన్నట్టే.
మంత్రం అంటే ఏంటో చూడండి. మంత్రం అంటే దేవతని స్పందింపజేసేది మంత్రం. దేవతని స్పందింపజేసేది మంత్రం. మనం ఒకరిని సెన్సిటైజ్ చేయాలి, సెన్సిటివిటీ కలిగించాలి అంటే ఒక్కొక్క పద్ధతి ఉన్నది, అంతే కదా. ఒక వ్యక్తిని వాడి భాషలో పిలిస్తే వాడు పలుకుతాడు. భాష తెలియకపోతే తట్టేనే పిలుస్తాం. ఒక్కొక్కడిని పిలిచే పద్ధతి ఉంది. నిద్రపోతున్న వాడిని స్పందింపజేయాలంటే ఒకలా పద్ధతి, మనం తట్టాలి. కొంతమంది ఉపన్యాసానికి వస్తారు, వాళ్ళకేమో పెద్ద ఆసక్తి ఉండదు, కానీ డ్రైవ్కి అడిగేడు ఫ్రెండ్ కదా అని తెస్తాడు. వాడికి 6:30 కూర్చోగానే నిద్ర వస్తుంది, ఏం చేస్తాం? అప్పుడు ఆ పక్కవాడు వీడు స్పందింపజేయాలంటే 8:30కి లేపేటప్పుడు స్పందింపజేయడం తట్టాలి. అలా ఒక్కొక్కరిని స్పందింపజేసే పద్ధతి ఒక్కొక్కటి ఉన్నది వాళ్ళకి. అలాగే భగవంతుడిని స్పందింపజేయాలంటే మంత్రము భగవంతుని స్పందింపజేస్తుంది. అది ఏ స్వరాన్ని ఏ శబ్దాన్ని వాడితే దేవత స్పందిస్తుందో ఆ మంత్రంలో ఉంటుందండి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అలాగా ఒక్కొక్క మంత్రంలో ఒక దేవత స్వరూపము స్వభావం ఉంటుంది, దాన్ని ఉపాసనతో పిలుస్తారు. అలాగే దేవతలు ఋషులు కలిసి ఒక్కొక్క పరమేశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి దిగవయ్యా అని అడుగుతారు, వాళ్ళు దిగుతారండి. అలాగా నారాయణ యొక్క రామ మంత్రాన్ని ఉపాసన చేసి దిప్పితే రాముడు దిగాడు. హనుమన్ మంత్ర ఉపాసన వల్ల హనుమంతుడు దిగాడు. అంటే వాళ్ళు అవతరించక ముందు కూడా ఉన్నారు, అది తెలుసుకోవాల్సింది. నేను ఇవాళ జ్యేష్ఠుని వచ్చానంటే నేను వరకు లేని అర్థం, వచ్చాను, ఉన్నాను కనుక వచ్చాను. అలాగే దేవతలు అవతరించారంటే ముందున్న వాళ్ళే మళ్ళీ వచ్చారనమాట. అయితే ఎలా వచ్చారు? ఇది అవతార తత్వం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడు లోకరక్షణ కోసం రాముడై నరుడై దిగొచ్చినప్పుడు నరుని వలె ప్రవర్తిస్తుంటాడు, అంతే కదా. ఏ ఉపాధిలో ఉంటే ఆ ఉపాధికి తగ్గట్టు ప్రవర్తిస్తారు. అయితే నరుని వలె వాళ్ళు ప్రవర్తిస్తున్న దిగింది మంత్రస్వరూపం కనుక వాళ్ళ చేతల్లో మంత్రతత్వం కనబడుతూ ఉంటుందండి. వాళ్ళ చేతల్లో ఆ మంత్రశక్తి కానీ, మంత్రాలు ఎన్ని రూపాలు ఉంటాయి, ఒక్కొక్క దేవతకి బోల్డ్ రూపాలు ఉంటాయి. గణపతి మంత్రాలు మొత్తం మనకి 36, 64 చెప్పారు. అంటే ఒకే గణపతి మంత్రములు ఎన్నో. అలాగే ఒక్క రాముడు అనేక మంత్ర స్వరూపాలు ఉన్నాయి. ఇన్ని రామమంత్ర స్వరూపాలు రామాయణంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటే వాళ్ళు చేసిన పనుల్లో ఆ మంత్రం కనబడుతుంటుందండి. అలాగే హనుమన్ మంత్రములు లెక్కలేని ఉన్నాయి మనకి మంత్రశాస్త్రంలో. అవన్నీ మంత్రశాస్త్రంలో అయితే పంచముఖాంజనేయుడు ఉంటాడు, ఆపదుద్ధారక హనుమన్ మంత్రం ఒక మంత్రం ఉంది, సంకటమోచన హనుమన్ మంత్రం ఉన్నది, సుందర హనుమన్ మంత్రం ఉన్నది. ఇన్ని మంత్రాలు ఉన్నాయి హనుమన్ మంత్రాలు. ఇవి పరాశర సంహిత, సనత్ కుమార్ సంహిత, అగస్త్య సంహిత, ఇలాంటి వాటిలో హనుమన్ మంత్రాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా హనుమన్ మంత్రమును ఉపాసన చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కొద్దిపాటి హనుమన్ మంత్ర జపంతో అద్భుతాలు సాధించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో హనుమత్ కృప పొందుతున్న భక్తులు ఉన్నారు. అంటే ఎన్ని రకాల హనుమన్ మంత్రాలు మీరు రామాయణంలో వెతకండి, హనుమంతుడి మంత్రమూర్తులు కనబడవు అంటారు కొంతమంది. పంచముఖాంజనేయుడు వినుంటారు మీరు, ఎప్పుడైనా విన్నారు కదా పంచముఖాంజనేయం. కానీ వాల్మీకులను కనబడితే సుందరకాండలో వెంటనే మన రీసెర్చ్ స్కాలర్స్ తయారవుతారండి. తయారీ రామాయణ కాలంలో ఈ మంత్రమూర్తులు లేరు, తర్వాత కాలంలో తయారయ్యారు అని. అంటే వీడు మామూలు టెక్స్ట్ బుక్స్ చదివినట్టు చదివేయడం వల్ల వచ్చింది బాధ. కానీ ఒక మంత్రమూర్తి అవతరించినప్పుడు ఆ మానవుడుగానో లేదా వానరుడుగానో కనబడుతున్నాడు కనుక అలాగే ప్రవర్తిస్తుంటారండి. కానీ ఆ మంత్రమూర్తుల్ని వాళ్ళ చేతల్లో చూపిస్తుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మంత్ర స్వరూపం చూపిస్తాడు. హనుమంతుడు పంచముఖాలు ఎక్కడ చూపించాడో నేను సుందరకాండ పూర్తయ్యే లోపల చూపిస్తాను. ఒకవేళ చూపించకపోతే అడిగి మరీ చూపించుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ముందు ఫలానా ఉంటాయని నేను చెప్తే ఆ ప్రవాహంలో నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకుంటారో నాకు ఆశ. అలాంటి ఆశలు పెట్టుకోకండి అని మాత్రం అనకండి. ఇప్పుడు ఎన్ని ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి, సంకటమోచన హనుమన్ మంత్రమూర్తి, వీరాంజనేయుడు, అభయాంజనేయుడు, ఆనందాంజనేయుడు, ప్రతాపాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, యోగాంజనేయుడు, ఇన్ని రకాల ఆంజనేయులు చూడొచ్చు మీరు సుందరకాండ. అందుకు దేవత అనగానే ఒకనొక మూర్తి కాదు, ఒకనొక శక్తి. ఆ శక్తి ఎక్కడ కనబడుతుంది? అతడు చేసే పనిలో కనబడుతుంది. ఒక సంగీత విద్వాంసుల యొక్క శక్తి గానంలో కనబడుతుంది. అలాగే మంత్రశక్తి వాళ్ళు చేసే పనిలో కనబడుతుంది. కనుక హనుమంతుడి యొక్క ప్రవర్తనలో మంత్రాలు పట్టుకోవాలి, అది మంత్ర రహస్యములు. హనుమంతుడి ప్రవర్తనలో ధర్మాన్ని పట్టుకోవాలి, దాని పిల్లలకు బోధించాలి, ధర్మ రహస్యాలు. క్రమంగా తాత్వికత కూడా పట్టుకోవాలి, ఇది మనం చేయవలసింది. అందుకే ఇప్పుడు హనుమన్ మంత్రమూర్తులు కూడా స్మరణ చేసుకుంటూ వెళ్దాం. అయితే రామాయణం మొత్తం మీద మహామంత్రమూర్తులు 3 ఉన్నారు. 3 వారు ప్రధానంగా రామచంద్రమూర్తి, అమ్మవారు సీతమ్మ, 3వది ఆంజనేయ స్వామి. 3 మొత్తం రామాయణంలో మంత్రమూర్తులు. వీళ్ళు 3 దిగి వచ్చినటువంటి వారే. వీళ్ళ ప్రవర్తనలన్నీ కూడా మానుష ప్రవర్తన వలె కనబడుతూ ఉంటాయి. భూమి మీద తిరుగుతున్నారు, మానవుల్లా తిరుగుతున్నారు. కానీ
వాళ్ళు చూపించిన పనుల్లో మంత్ర రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే రామాయణం చదువుతుంటే ఆ ఘట్టాల వల్ల ఆ మంత్రశక్తి చదివిన వాళ్ళలో ప్రవేశిస్తూ ఉంటుంది. కేవలం రాముడు ఒక ధర్మమూర్తి, ఆయన చరిత్ర అయితే ఆ వాడి ధర్మం చేసిన వాళ్ళు పూర్వ చరిత్రలో కూడా ఉన్నారండి చాలామంది. మరి రఘువంశం చదివితే తెలుస్తుంది రామచంద్రుని పూర్వీకులు ఎంత మహాత్ములో. మరి వాళ్ళందరికీ రామాయణం ఎందుకు కాలేదు అంటే రాముడు కేవలం ధర్మమూర్తి మాత్రమే కాడు, మంత్రమూర్తి, తత్వమూర్తి. అందువల్ల ఇవి మన రామాయణం మీద చూడవలసినటువంటి గొప్ప అంశం ఇవన్నీ కూడా. లేదండి మన సామాన్య జనులకు చెప్పాలంటే యూత్ని అట్రాక్ట్ చేయాలండి. ఇదొకటి అట్రాక్షన్ చేయడానికి డ్యాన్స్లా ఎన్లైటన్ చేయాలి, అట్రాక్షన్ కాదు ఇక్కడ. కనుక ఎన్లైటన్ చేయాలి అంటే మనం ముందు బేసిక్గా వాళ్ళకి యూత్కి ఎప్పుడు కావాల్సింది పర్సనాలిటీ, సక్సెస్ టిప్స్ ఇవే కదండి. చెప్పండి పర్వాలేదు, కానీ అదే రామాయణం అని దబాయించకండి, అదే చెప్పండి. ఇక్కడ రామాయణం ఒక మానవుడి కథ అని మాత్రమే అనద్దు దయచేసి, ఇది తెలుసుకోవాల్సింది. ఇన్నిట్లో చూడాలి. అలా చూశారు మన పూర్వీకులు ఒక్కొక్కరు కూడా. తులసీదాస్ చూశాడు, త్యాగరాజు చూశారు. ఒకరేమిటంటే ఎందరు చెప్పను, ప్రతి భాషలోనూ ఉన్నారు మహాత్ములు. మన ఆంధ్ర భాషలో ఎంతమంది ఉన్నారు, ఎంతందరి మహాత్ములు ఒక్కొక్కరు కూడా. అటువైపు మల్ల మొదలుకుని క్రమంగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు ఎన్ని రామాయణాలు ఎన్ని వచ్చాయి మనకి. ఆఖరికి మహాకవి అనే కాదు, జానపదుల రామాయణాలు ఉన్నాయి. అంటే వేదం మొదలుకొని సామాన్యుల వరకు రామకథ అలా వ్యాపించింది. వేదం మొదలుకుని అనగానే కొందరు ప్రశ్న రావచ్చు, రామాయణానికి ముందు వేదమా, రామాయణం తర్వాత వేదమా? ఇప్పుడు ఒకటి అడగాలి, రాముడు రామాయణానికి ముందున్నాడా, రామాయణం తర్వాత ఉన్నాడా? ఇప్పుడు ముందు జాగ్రత్తగా మీరు వినుంటే భగవంతుడు ఉన్నవాడే అన్నాం. అంటే రాముడు ఎవడు? వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం ముందే ఉంది, వేదమునందు రామతత్వం ఉన్నది. ఆ రామతత్వాన్నే దేవతలు ఉపాసించి దింపారు. వేదంలో ఉన్నవాడే దిగొచ్చాడు. కొత్తవాడైతే పట్టుకొనక్కర్లేదండి. దైవం ఎప్పుడు సనాతనమై ఉండాలి కానీ నూతనమై ఉండకూడదు. కొత్త దేవుళ్ళు కొత్త వాళ్ళు అంటే ఇదివరకు లేని వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? కానీ దైవం సనాతనమే ఉండాలి. కానీ రామ కృష్ణ ఆది మంత్రములు వేదమునందు ఉన్నవి. దాని ఉపాసన వల్ల వాళ్ళు దిగి వచ్చారు. ఇది తెలుసుకోవాల్సింది. విశ్వనాథ సత్యనారాయణ ఒక అందమైన మాట అంటారండి, ఇది రామగారికి కూడా సరిపోతుంది. రామచంద్రమూర్తి దశరథ పుత్రుడై అవతరించి, ఎందుకంటే సుందరకాండ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళాలి కదా నేను. అవతరించిన తర్వాత ఆయన అవతార కార్యములకే విశ్వామిత్రుని ప్రేరణతో యాగరక్షణ చేసి ఆ మహర్షి యొక్క వ్యూహ రచనలో భాగంగా సీతమ్మను పెళ్ళాడి మొత్తం రామకథకి ప్లాన్ చేసి డిజైన్ చేసేందుకు ఋషులు, లేకపోతే చిన్నప్పుడు ఆడుకుంటున్న వాడిని తీసుకుపోయింది ఆయన ఎవడు? మొదటి ఋషి గాయత్రి మంత్ర దృష్ట. అక్కడే సంకేతం అందుతుంది చూడండి. ఆయన పట్టుకెళ్ళాడు, యాగరక్షణ చేస్తే ఇంకెళ్ళిపోనా, అయిపోయింది కదా పని అన్నాడు. ఏం కాలేదు పని, సరదాగా మనం మిథిలా నగరానికి వెళ్దాం పదన్నాడు మహానుభావుడు. అంతేగాని దశరథుడు చెప్పినప్పుడు నేను మిథిలా నగరాన్ని తీసుకెళ్తానని చెప్పాడా? యాగరక్షణకని చెప్పాడు. అంత మిథిలా నగరాన్ని మేము యజ్ఞంకి వెళ్తున్నా, నువ్వు రా అన్నాడు. అక్కడ స్వయంవరం కబుర్లు ఏమి లేవండి, యజ్ఞం జరుగుతుంది, నువ్వు రా అని తీసుకెళ్ళాడు. ఎందుకు ఈయన తీసుకెళ్ళాలండి? అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడు? నీ శివధనుస్సుని తీసుకురా చూపించని చెప్పాడానికి. అంటే ఆయన ఉద్దేశం ఈ ఋషులు అంతకన్నా పట్టుకుని నడిపిస్తారు, ఇవన్నీ తీసుకెళ్ళి ఆవిడ చేతులు పెట్టద్దా, ఆవిడే నడుపుకుంటుంది కదా అని. మాజానికి చెట్టా పట్టగా మహారాజు వైతివి కదండి. అందుకు అక్కడికి తీసుకువెళ్ళాడు. చక్కగా సీతారామ కళ్యాణం జరిగింది. ఆ తర్వాత ఋషుల యొక్క ప్రణాళికలో భాగంగానే మందర ప్రేరణ, కైకేయి మనసు మారడం, రామచంద్రమూర్తి పట్టాభిషేక నిర్ణయం తారుమారు అయి ఆయన వనవాసానికి వెళ్ళడం, ఆ వనవాసం చేస్తూ ఉంటే క్రమక్రమంగా పంచవటి చేరడం, ఆ సమయంలో శూర్పణఖ గర్వభంగం, ఆ తర్వాత జరిగినటువంటిది రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేయడం, ఆ తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై దుఃఖితుడై సీతమ్మను అన్వేషిస్తూ వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు రామ అన్న మాట వినబడింది తోవలో. ఇంత అడవిలో ఎవరు పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగట. అక్కడ విశ్వనాథ్ వారు గొప్ప మాట రాస్తారు కల్పవృక్షంలో. అక్కడ లక్ష్మణస్వామి అంటాడట, ఇది వేదములలోని మాట, ఇది గొప్ప మాట. అంటే నీ నామం ఆ భవ్యమైన వేదాల్లో ఉన్నది జపిస్తూ ఎవరో ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు రాగానే మీరు పోల్చుకున్నారయ్యా అన్నాడండి. అందుకు పిలిచారు. ఎవరా అని చూస్తే ఒక ముసలావిడ కనబడిందండి. ఎవరు? అమ్మ శబరమ్మ. ఆవిడ సామాన్యురాలు కాదు, ఋషులకు సేవ చేసిన ఒక మహా తపస్విని. శబరి అంటే మనం అనుకుంటే ఎంగిలి కొరికి ఇచ్చిన సామాన్యురాలని కాదు. రామాయణంలో శబరి మాత్రం మహా తపస్విని, యోగిని. రామాయణంలో పెద్ద రహస్యం ఏంటంటే రాముడు అవతరించక ముందే రాముడికి జపం చేస్తూ ఆరాధన చేస్తూ కూర్చుని వాళ్ళు ఉన్నారనడానికి
మీకు తెలిసిన రామాయణం నుంచి చిన్న విషయాలు చూపిస్తాను. అహల్యాదేవి ఉన్నది. శాపం ఎప్పుడు ఇచ్చాడు గౌతముడు? రాముడు పుట్టకముందే ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడు? రామచంద్రమూర్తి వస్తాడు, అప్పుడు నీ శాపమోచనం జరుగుతుంది అని. ఆ రామచంద్రమూర్తి వస్తాడు అని చెప్పడం వల్ల రామతత్వాన్ని ఆవిడ అనుష్ఠానం చేస్తూ తపస్సుతో పవిత్రాలైపోయింది ఆవిడ. రాముడు అనగా సచ్చిదానంద రూపమైన పరతత్వం అంతే ధ్యానం చేస్తుంది. ఎదురుగా వచ్చాడు రామచంద్రమూర్తి. ఎదురు రాముడే వచ్చాడా? రాముడిని చదివారు కదా. అహల్య శాపమోచన అవగాహన ఎవరిని చూసింది? రాముడిని ఒక్కడనేనా? చెప్పండి, మీకు నాకంటే బాగా తెలుస్తుంది. నన్ను పరీక్షిస్తున్నాను. ఎదురుగా ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు అహల్యకు ముందు? విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, రాముడు, ముగ్గురున్నారు. ముగ్గురులో వీళ్ళు రాముడు ఎవరు అడగలేదండి అహల్య. ఇది పట్టుకోవాల్సింది. ఆవిడ ఒక్కసారి శాపమోచన అయిన వెంటనే రామ నమస్కారం చేసింది అంతే. అంటే ఎలా పోల్చుకుందండి? ఇది ప్రశ్న. అంటే ఏనాటి నుంచో ఆ తత్వాన్ని ఉపాసన చేస్తుంది. ఏ సచ్చిదానంద తత్వాన్ని ఉపాసన చేస్తుందో, నిరాకార నిర్గుణమైన సచ్చిదానంద తత్వాన్ని, అది ఆ రూపంలో కొట్టవచ్చినట్టు కనబడుతుందండి. పోల్చుకుంది, వెంటనే నమస్కారం చేసింది. అక్కడ నుంచి చూడండి ఎన్నెన్నో. ఆఖరికి శరభంగుడు ఆశ్రమానికి వెళుతూ ఉంటే శరభంగుడు అంటాడు, ఎప్పుడు వస్తావో ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇంక నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. అలాగే సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, వీళ్ళందరూ రాముడు రాకముందు నుంచే రాముడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా తర్వాత కథల్లో కూడా అన్వేషణకు వెళ్ళేటప్పుడు స్వయంప్రభ, సంపాతి, వీళ్ళందరూ అంటారు రామకార్యానికి సహకరిస్తే మీకు బాగుంటుందని ఆనాడు ఋషి చెప్పాడు అంటాడు. నిశాకరుడైన ఋషి నాకు చెప్పాడంటాడు. అంటే ఎంతమంది మహర్షులకి ఆ రాముడు రాక కోసం ఎదురు చూస్తున్నారు చూడండి. అంటే వాళ్ళకి ఎలా తెలిసిందండి ఋషులకు రాముడు వస్తాడని? వాళ్ళు వేదవంతర ద్రష్టలు కనుక చెప్పగలిగారు. ఇది తెలుసుకోవాల్సి. అందుకే ఇది వేదంబులలోని మాట అంటే ఇది గుర్తుకొచ్చినది. ఇది కూడా ఒక రహస్యం మనం పట్టుకోవాల్సింది. ఇటువంటి భవ్యమైనటువంటి రామకథలో ఎప్పుడైతే ఆయన శబరిని అనుగ్రహించి ఆ మాతిథ్యం పుచ్చుకుని ఆ ముక్తురాలైన తర్వాత ఆమె చెప్పిన ప్రకారంగా ఆమె చెప్తుంది, ఇటు నుంచి పంపా తీరం వెంబడి వెళ్తే ఋష్యశృంగ పర్వతం అక్కడ ఉన్నది, అటువైపు వెళ్ళు అని. అటు వెళుతూ ఉండగా అప్పుడు హనుమ యొక్క రాక మనకి ఇప్పుడు జరుగుతుందండి. ఆ ఋష్యశృంగ పర్వతం మీద ఉన్నాడు ఎవరు? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు చూసేట మొట్టమొదటి రామలక్ష్మణుని ఎలా ఉన్నారు అంటే, రాముడి యొక్క మూర్తి ఉంటుందండి. మనకంటే టీవీల్లోని సినిమాల్లోని గోరెంటి పెట్టుకుని నెమ్మదిగా ఇలా తిరుగుతున్న రాముడిని చూసాం, కానీ రామమూర్తి ఎలా ఉంటుందో తెలుసా? ప్రతాపవంతమైన మూర్తి. ఆ మూర్తి యొక్క భవ్యమైన స్వరూపము, అందులో ఉన్నటువంటి దృఢత్వము అవన్నీ చాలా గొప్పగా వర్ణిస్తాడు వాల్మీకి. ఆ మూర్తి ఒకవైపు ధనుస్సు వేలాడుతాడు, పైగా అల్లెతాడు విప్పి ఉంది. అల్లెతాడు ఎప్పుడు బిగించి ఉండదండి యుద్ధం చేసినప్పుడు తప్ప. అల్లెతాడు ఎలా ఉందంటే సర్పంలా ఉందిట. ఆ ధనుస్సులు ఉన్నాయి, దానికి తోడు కత్తులు వేలాడుతున్నాయి నడుముకి. పైగా విశాలమైనటువంటి బాహువులు, సన్న నడుము, విస్తారమైనటువంటి వక్షస్థలం, పైగా గంభీరమైనటువంటి వదనం. అది కూడా ఇప్పుడు రెండు భావాలతో ఉంది. ఒకవైపు దుఃఖము, ఇంకోవైపు ఉక్రోషము, ఆగ్రహం, రెండిటితో ఉన్నది. అలా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ పక్కన లక్ష్మణస్వామి అలా ఉన్నాడు. అలాంటి వాళ్ళని చూడగానే భయం పుట్టింది సుగ్రీవుడికి. సుగ్రీవుడు ఏం తక్కువ వాడు కాదండి, వాళ్ళతో పోలిస్తే కొద్దిగా బలం తక్కువేమో కానీ సుగ్రీవుడు కూడా మహాబలవంతుడు. అంత సుగ్రీవుడికి రూపాలను చూడగానే భయం పుట్టిందిట. ఏమని చూసారా? ఇక్కడ గొప్ప భావం తెలుసుకోవాలి. మన మనస్సులో ఏ భావం ఉంటే ప్రపంచం అంతా అలాగే కనిపిస్తుంది. వచ్చింది బాధ. వాడు భయంతో బిక్కుమంటున్నాడు కనుక వీళ్ళని చూసిన భయపడ్డాడు. ఏమిటా భయం? వాలి నుంచి భయం. ఆ వాలి ఇతను చంపేస్తానని పట్టుకున్నాడు. పరిగెత్తాడు సుగ్రీవుడు. తిరిగి వచ్చి ఋష్యశృంగం దగ్గర ఆగాడు. ఒక్క ఋష్యశృంగం మీదకి మాత్రమే వాలి రాలేడు. వాడికి కొద్ది శాపం ఉంది. అవన్నీ ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళక్కర్లేదు. అసలు కదా సుందరకాండ. ఆ శాపం అంతా మీకు తెలిసినవే. అంటే భగవంతుడు ఎంత గడ్డు పరిస్థితుల్లోనైనా ఎక్కడో ఒక దగ్గర మన షట్టర్ ఉంచుతాడు. దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. మొత్తానికి అక్కడికి ఈ సుగ్రీవుడి చేరి అమ్మయ్య ఇక్కడ బాగున్నాను అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూడగానే భయం వేసింది. ఎందుకంటే సుగ్రీవుడిని వదిలిపెడితే ఇంక ఏ ఒక్కరైనా వాలిని వదిలిపెడితే ఇంకే ఒక్కరు సుగ్రీవుడు ముందు నిలవలేరండి. అందులో సందేహం లేదు. అందుకు ఎవరు సుగ్రీవుడి ముందు నిలవలేరని ఎక్కడో దివ్యలోకాల నుంచో ఇంకెక్కడి నుంచో వాలి ఒక మహాయోధుడు నా మీదకు పంపుతున్నాడేమో అని భయం కలిగింది. అది వాడికి కలిగిన భయం. ఉద్విగ్న హృదయ అన్నాడు ఇక్కడ. ఉద్విగ్నత అంటే ఏంటో తెలుసా? ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి అందరికీ తెలిసిన తారక మంత్రం టెన్షన్. టెన్షన్ అండి అన్నిటికీ అది ఉంటుంది అనమాట. దాంతో తిరుగుతున్నాడు. అక్కడ తిరుగుతుంటే అప్పుడు హనుమ ప్రవేశం. ఆ ప్రవేశం చూడండి ఎలా వస్తుందో. తతస్థు భయసంత్రస్తం వాలికిల్ విషశంకితం ఉవాత హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. ఇది మొదలు పెడతాడు.
ఇది రహస్యాలు పట్టుకోవాల్సినటువంటి మాట. నిజానికి మీరు నెమ్మదిగా ప్రవచనానికి ట్యూన్ అయితే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయి. మొదటి రోజు మహా కష్టం, నాకు మీరు ట్యూన్ కావడం. ఆ రోజే నేను అన్ని రహస్యాలు చెప్తే చాలా హెవీగా ఉందండి, కష్టం అంటారు మీరు, నాకు తెలుసు. అంతకు ముందు ఎప్పుడేసరి సేవ ఇవ్వాలి ఇవ్వను. సరే, అలాంటి వాళ్ళు కాదు, చాలా తొందరగానే అందుకోగలిగినటువంటి పక్వత గలవాళ్ళు, విజ్ఞత గలవాళ్ళు నా ముందున్నారన్న భావంతో నేను చెప్పడానికి ప్రారంభిస్తాను. దీనికి కావాల్సింది కేవలం ఏకాగ్రత, విషయం మీద గౌరవం ఉందనండి. మనకు అనేక విషయాలు ఎందుకు అర్థం కావట్లేదంటే రెస్పెక్ట్ లేదు. పొద్దుట్లేంచి నుంచి ఒక్క సాధన చెయ్యం. మనం ఎలా అనుకుంటున్నామంటే కమ్యూనిటీ గ్యాదరింగ్లాగా అనుకుంటున్నామే తప్ప తరించాలి వినడం లేదు. అందువల్ల చాలా తెలియదు. ముందు రెస్పెక్ట్, అందుకు రామాయణానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క శబ్దం ఎలా వేస్తున్నాడో వాల్మీకి చూడండి. ఇలాంటి కవి ఒకడు దొరుకుతాడండి. అందుకే ఒక్క వాల్మీకి తక్క అన్నివిడవుడు సుఖవి శబ్ద వాచ్యుడు అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వాల్మీకి ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేనీ మౌలి వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తిప్పగలదా. ఎన్ని జన్మలెత్తిన వాల్మీకి రుణం తీర్చుకోలేవట. చదివితే తెలుస్తుందండి. అది నాకు అలా అనిపించలేదండి అన్నాడే. నేను ఎప్పుడు రామాయణం తిరగలేదనమాట. చదివితే తెలుస్తుంది. అందుకే మానవుడిగా పుట్టి, అందులో భారతీయుడిగా పుట్టి రామాయణం చదవలేదంటే సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ అది చదివితే తెలుస్తుంది. ఇన్నాళ్ళు చదవకుండా ఎంత వృధా చేసుకున్నాను. పనికిమాలిన చర్చలు, అక్కడ దేశం ఏమైపోయింది, ఇక్కడ ప్రపంచం అయిపోయింది, ఇటు రాష్ట్రం అయిపోయింది. వీడు ఉద్ధరించేది ఏమీ లేదు, బతుకు వేస్ట్ అంతే. ఏం చేస్తున్నాం మనం? ఏమి శబ్దాలండి? తతస్థు భయసంత్రస్తం వాలికిల్ విషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకో. భయంతో వణికిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి ఉద్దేశించి వాక్యకోవిదుడైన హనుమంతుడు మాట్లాడుతున్నాడు అన్నారు. ఇక్కడ హనుమాన్ వాక్యకోవిద, జాగ్రత్త గుర్తుపెట్టుకుని హనుమాన్ శబ్దానికి అర్థం చెప్పినప్పుడు పనికొస్తాయి. హనుమాన్ శబ్దం మంత్రం ఎందుకు అయిందో అర్థమవుతుంది. హనుమాన్ అంటే చాలు ఎన్నో శక్తులు ఎందుకు లభిస్తున్నాయో అర్థమవుతుంది. ఎందుకంటే మంత్రం చెప్పాలి కదా. హనుమాన్ నామంలో ఉన్న మంత్రశక్తి తర్వాత చెప్పుకుందాం. ఆ సూచన ఇస్తున్నాడు హనుమాన్ వాక్యకోవిద. వాల్మీకి అంత అందంగా ఇస్తున్నాడండి. వాక్యకోవిదుడైన హనుమంతుడు భయపడుతున్నటువంటి సుగ్రీవుడితో మాట్లాడుతున్నట్ట. అంటే హనుమంతుడి ఎంట్రీ ఎలా వచ్చింది? భయపడకు అంటూ వచ్చాడు అనమాట. అంటే హనుమంతుడు ప్రవేశమే అభయం. అందుకే ఆంజనేయ స్వామి స్వభావమే అభయం. ఆయన ఉన్నాడు అంటేనే అభయం అండి. అది తెలుసుకోవాల్సింది. భయపడకు అని ఇక్కడ గొప్ప మాట చెప్తారండి, మందలిస్తాడు. మీరు మహామంత్రి కదా ఆంజనేయ స్వామి వారు. నాయన, ఎప్పుడైనా సరే కంగారు పడేవాడు, ఆందోళన పడేవాడు ఏమీ సాధించలేడు. అందులో రాజు అయిన వాడు, రాజు అంటే ఇక్కడ మీరు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోండి. కింగ్ అని మాత్రమే కూడా మేనేజర్. ఏ మేనేజర్? బిజినెస్ మేనేజ్మెంటా, హోటల్ మేనేజ్మెంటా, లైఫ్ మేనేజ్మెంట్. అది ముఖ్యం. మొత్తం మీద ఏదైనా ఒక కార్యం చేయదలుచుకున్నవాడు టెన్షన్ అండ్ వర్రీ ఈ రెండింటితో ఏమి చేయలేడు సుమా. నువ్వు ఆందోళన పడ్డావా, నీ ఆలోచన సరిగ్గా రాదు. ఆలోచన సరిగ్గా లేదా, నిర్ణయం సరిగ్గా రాదు. చూసారు, ఇప్పుడు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావాల్సినవి ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ నుంచి పరిశీలించాలి. అందుకు ఆందోళన పడిన వాడు ఆలోచన సరిగ్గా చేయలేడు. పైగా నీ ఆందోళనకు అర్థం ఉందా? ఒక విషయం గురించి భయపడాలన్నా పరిశీలించాలి. పరిశీలించకుండా భయపడతావేంటి నువ్వు? ఏం వాళ్ళు నీకు వాలి పంపినటువంటి శత్రువులని నీకు తెలిసిందా? నీకు నువ్వు ఊహించుకున్నావు, నీకు నువ్వు భయపడ్డావు. అందుకే పరీక్షించకుండా నిర్ణయించకూడదు. ఇది మరో మాట. ఎన్ని సూచనలు మీరు అందించుకుంటారో దీన్ని బేస్ చేసుకుని ఎన్ని పేపర్స్ సబ్మిట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇలా చెప్పి వాళ్ళు ఏమిటో నేను పరిశీలించి వస్తానన్నాడు. అంటే ఆంజనేయ స్వామి ప్రవేశంలోనే అభయతత్వం కనబడుతున్నది. ఇప్పుడు స్వామి వారు బయలుదేరి వెళ్ళారు ఎక్కడికి? రామచంద్రమూర్తిని కలవడానికి. ఇది ప్రథమ సమావేశం అండి శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి వారికి. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? కపిరూపం పరిత్యజ్య, తన కపిరూపాన్ని విడిచిపెట్టి భిక్షు రూపాన్ని స్వీకరించాట. అంటే యతీశ్వరుడిగా వెళ్ళేట. ఎందుకంటే కొత్త వాళ్ళ ముందు, అందులో ఒక మంచి పెద్ద పని పెట్టుకున్న వాళ్ళ ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళతో ఏదైనా మాటకు వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? ఉన్న మొహాన్నే 10 మంది తోముకుని, ఉన్న బట్టల్లో మంచి బట్టలు వేసుకుని, ఒకసారి వేషం అద్దం ముందు చూసుకుని, ఏం మాట్లాడాలో నోట్స్ రాసుకుని రిహార్సల్ చేసుకుని ఇన్ని చేసుకుని వెళ్తామా లేదా? ఎందుకంటే అపీరెన్స్ అనేది ఎప్పుడైనా ముందు ఉంటుంది. తర్వాత మాట్లాడితే వాడేమిటో తర్వాత తెలుస్తుంది. ముందు చూడడానికి ఇంప్రెషన్ కలగాలి కదా. అవతల వాళ్ళని అప్రోచ్ అయ్యే ముందు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారే, అవి కావాల్సిన నేర్చుకోవచ్చు. కాన్వర్జేషన్ టెక్నిక్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ హనుమంతుడి దగ్గర నేర్చుకోండి.
అయితే ఇక్కడ మనమైతే రూపాలు మార్చడం లేం గనక ఉన్న రూపాలకే రంగులు పులుముకుని వేషాలు మార్చుకుంటాం. భగవానుడికి స్వామివారికి ఒక శక్తి ఉందండి, రూపం మార్చుకునే శక్తి ఉంది ఆంజనేయ స్వామికి. రామాయణంలో హనుమంతుడు ఒక్కడే మానుషాతీతమైన శక్తులు ప్రదర్శించినవాడు. రామచంద్రమూర్తి మాత్రం మానుషాతీతమైన శక్తిని ప్రకటించలేదు. మనుష్యుల్లో ఉంటూనే తన మాధవ శక్తిని చూపించాడు ఆయన, మనుష్యుల్లో ఉంటూనే. అంతే, ఆ పరిమితుల్లోనే ఆ లిమిటేషన్స్ లో ఉన్నాడు ఆయన. మానవుడుగానే ప్రవర్తించాడు. ఎందువల్ల అంటే అలా ప్రవర్తించకపోతే రావణుడు చావు, అందుకే ఆయన మానవుడి వల్లే ప్రవర్తించాడు. హనుమంతుడికి అలాంటి లిమిటేషన్స్ ఏం లేవు కనుక అతిమానుష ప్రవర్తన చూపిస్తున్నాడు ఆయన. ఆ కారణం చేతనే కామరూపాన్ని స్వీకరించి రూపమే మార్చుకున్నాడండి. చక్కటి యతీశ్వరుడుగా వస్తున్నాడు. మహాభిక్షకుడు అరణ్యాల్లో తిరిగి యతీశ్వరుడిని చూస్తే గౌరవం కలుగుతుంది. వెంటనే ఆ రూపంతో వచ్చాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ మాటలను వ్యాఖ్యానిస్తేనే 7 రోజులు అయిపోతుందండి, అంత అద్భుతంగా మాట్లాడతాడు. రాముడే ఆశ్చర్యపోతాడు ఆ మాటలు విని. రాజర్షి దేవ ప్రతిమౌ, మిమ్మల్ని చూడటానికి ఎలా కనిపిస్తున్నారో మొట్టమొదటి చెప్పాడు. రాజ ఋషి దేవ ప్రతిమ. రాముడు శరీరం చూడగానే చెప్తున్నాడండి, ఏమిటి, నీలో రాజలక్షణం ఉంది, ఋషి లక్షణం ఉంది, దేవలక్షణం ఉంది. రామావతార రహస్యమంతా ఈ వాక్యంలో పెట్టి ఇక్కడ ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టాడు కనుక రాజ లక్షణం కనబడుతుంది శరీరంలో. ఋషిలాగా ఉన్నట్ట అంటే ఏమిటి, ఒక్క అలంకారాల్లో ఏమీ లేవు, జడలు కట్టిన తలతో ఉన్నాడు. అంతేకాదు రామచంద్రమూర్తి అయోధ్యకాండలో కైకేయితో చెప్తాడు, విద్ధిమాం ఋషి విస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అర్థకామాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఋషి వంటి వాడని నేను అని చెప్పాడు. ఋషి అంటే అర్థం ఏమిటి, ధర్మమునకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ దానికోసం ఇంక దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడితే వాడు ఋషి అంటారు. అందుకు రెండో మాట ఋషి. 3 సహజంగా నారాయణుడు కనుక రాజర్షి దేవ ప్రతిమ 3 చూపించాడు. ఒక్క మాటలో రాముడు అంటే ఏమిటో చెప్పాడు హనుమంతుడు. ఇలా ఒక్కొక్క పదాన్ని నేను విశ్లేషిస్తూ ఉంటే, మీరు ఆస్వాదిస్తూ ఉంటే చాలా చెప్పుకోవచ్చు. అలా మొత్తం చక్కగా మాట్లాడితే కనబడుతున్నారు మీరు. పైగా మీ శరీరం చూస్తూ ఉంటే అన్ని అలంకారాలు ధరించడానికి యోగ్యత కలిగిన శరీరం ఇది. అంటే అలంకారాలు ధరించాలంటే ఏముండాలి, నగలు డబ్బు ఉండాలి కాదుట, అవి ధరించడానికి యోగ్యమైన శరీరం ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఒక సన్న నడుమున్న ఉన్నప్పుడు వడ్డాణం శోభిల్లుతుంది, విరుద్ధంగా ఉంటే వడ్డాణం బాగుంటుంది. అలాగే ఏ అవయవమైనా అలంకారాలకి అందం ఇవ్వగలగాలండి. మీ శరీరం చూస్తూ ఉంటే సర్వాలంకారములకు యోగ్యమే. అలాంటిది ఏ అలంకారం లేకుండా ఎందుకు తిరుగుతున్నారు, బలపడుతున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే తాపసము సంసిత వ్రతం, ఏదో ఒక వ్రత నియమం పట్టుకుని వచ్చినట్టుందే అనిపిస్తున్నది. ఇలా అడుగుతాడు, మిమ్మల్ని ఉభౌ యోగ్యావహం మన్యే, మిమ్మల్ని ముల్లోకాలు పాలించడానికి యోగ్యులను నాకు అనిపిస్తున్నది. మరి అన్నీ విడిచిపెట్టి ఏదో వస్తున్నట్టున్నారు, ఏమిటి నిమిత్తం అంటూనే ఆయన మళ్ళీ అడిగే అవసరం లేకుండానే నేను ధర్మాత్ముడు, మహాత్ముడు, వీరుడు, అన్నగారి చేత అవమానింపబడి భయపడుతున్నటువంటి సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు. చూడండి ఇక్కడ మాటల్లో రామచంద్రమూర్తి గురించి చాలా వాక్యాలు చెప్పాడు, లక్ష్మణస్వామి గురించి చెప్పాడు. తన రాజైన సుగ్రీవుడి గురించి మాత్రం ధర్మాత్ముడు, మహాత్ముడు, వీరుడు, అన్నగారి చేత అవమానింపడ్డాడు. అంటే తాను ఏ ప్రభువు తరపునొచ్చాడో ఆ ప్రభువు మీద మంచి భావం కలిగించాలి. ఈయన స్వరూపం చూస్తుంటే నియమబద్ధుడులా కనబడుతున్నాడు. ఇలాంటి వాళ్ళకి అక్కడ సుగ్రీవుడి మీద ప్రేమ పుట్టించాలంటే ధర్మాత్ముడని చెప్తేనే ప్రేమ పుడుతుంది. అందుకు ముందు ధర్మాత్మ అని మాట చెప్పాడు. ఆయన ధర్మాత్ముడు అనగానే ధర్మం అనగానే ప్రేమ రాముడికి కలుగుతుంది కనుక సుగ్రీవుడిపై రాముడికి ప్రేమ పుట్టించడం కోసం మొట్టమొదటి మాట ధర్మాత్మ. ఒక మాట అంటేటప్పుడు ముందేమంటున్నాం వెనకేమంటున్నాం జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ చూడండి, ధర్మాత్ముడు, మహాత్ముడు, వీరుడు, అన్నగారి చేత అవమానింపబడినటువంటి వాడు, ఇలా చూసుకొచ్చారు. మొత్తం చరిత్రతో చెప్పారు. అలాంటి ఆయనకి నేను మంత్రిని, నన్ను హనుమన్నామ వానరహ. చూశారు, తన గురించి చెప్పింది ఒకటే మాట, హనుమన్నామ వానరహ. రాముడి గురించి అంత చెప్పాడు, సుగ్రీవుడి గురించి అంత చెప్పాడు, తన గురించి ఇంతే చెప్పాడు. ఇంకెవరైనా మాట్లాడితే రివర్స్లో ఉంటుంది. తన గురించి అంత ఉంటుంది, అవతల వాడి గురించి ఉంటే ఉంటుంది. మాట తీరు ఎంత చక్కగా ఉంటుంది. మన గురించి మనం చెప్పుకోవడం కంటే భయంకరమైన పరిస్థితి ఇంకోట్లేదు. మన గురించి ఎక్కువ చేసుకోకూడదు, తక్కువ చేసుకోకూడదు. మన గురించి మనమే ఎక్కువ చేసుకుంటే అవతల వాడు చాలా తక్కువ అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. 2 తగ్గించుకున్నామా అది మరీ ప్రమాదం. అందుకు వీలైనంత వరకు మన ప్రవర్తన, మన మాటే మనమేమిటో చెప్తుంది. అవతల వాడు పరిశీలించగలగాలి. ఇంతే అన్నాడు. అనగానే ఆంజనేయ మన రామచంద్రమూర్తి మాట్లాడేట.
ఆహా ఎంత బాగా మాట్లాడాడు చూడు ఆ లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు. మాట్లాడింది ఆంజనేయ స్వామిరా, ఈయన మాట్లాడుతూ లక్ష్మణస్వామి, ఈయన చుట్టూ సుగ్రీవుడు మంత్రిట, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటూ ప్రశంసిస్తాడంటే ఆంజనేయ స్వామి వారి యొక్క మాటలకి వ్యాఖ్యానం చెప్తాడు ఎంత గొప్పగా. ఇతడు మాట్లాడిన మాటలు బట్టి నాకేమనిపిస్తుందంటే అనేన బహుధా శృతం, ఈజ్ వెల్ లెర్నెడ్, అన్ని విధాల బాగా చదువుకున్నవాడు, శాస్త్రవేత్త, జ్ఞాని. మన మాటలో మన మనస్సు, మన చదువు, మన సంస్కారం, మన తపస్సు, అదేవిధంగా మన ఆరోగ్యం అన్నీ కనబడతాయి. చదువు వాడు మాట్లాడంటే ఏంటి అలా మాట్లాడుతున్నాం, ఆరోగ్యం బాగోలేదని కూడా అడగలం. మనం మాటలు అన్నీ కనబడతాయి. మనం ఎంత ప్రిపేర్ అయ్యి 10 వాక్యాలు రాసుకుని చెప్పినా 11వ మాట దగ్గర దొరికిపోతాం. అందుకు మాట్లాడేటప్పుడు అవతల, అందుకే వాక్ అనే మాటకి జ్ఞానము అని అర్థం గుర్తుపెట్టుకోండి. వాక్ అంటే మనం మాట అంటాం, వాక్ అంటే ఎక్స్ప్రెషన్, ఇది అర్థం. వ్యక్తీకరింపబడింది వాక్. ఇంకా వాక్ అనే దానికి డెఫినేషన్ క్లియర్ కట్గా కావాలి అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానము వాక్కు, వ్యక్తీకరింపబడిన జ్ఞానం. అంత మాట్లాడేటంటే అర్థం ఏంటండి, అంత మాట్లాడగలిగే జ్ఞానం ఉందని అర్థం, అంతే కదా. కనుక జ్ఞానం వ్యక్తీకరింపబడితే వాక్కు. ఇప్పుడు వాక్య కోవిద అర్థం కావాలి. అది హనుమంతుడిని రామాయణం మనకు ఎలా ఫోకస్ చేస్తుందంటే హనుమంతుడిలో ప్రధాన తత్వం జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. హనుమంతుడి జ్ఞానవాన్, జ్ఞానం అంతే. అందుకు వాక్య కోవిద, అంత జ్ఞానం ఆయన దగ్గర ఉందండి. ఈయన ఏం చదువుకున్నాడు కూడా చెప్తున్నాడండి రామచంద్రమూర్తి. ఈ మాట తీరు బట్టి ఈయన చదువు తెలిసిపోతుంది అన్నాడు. ఇక్కడ ఏమిటి చదివాడు? నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేద ధారిణ నా సామవేద విదిశో శక్యవేవం ప్రభాషితం. ఋగ్వేదంలో శిక్షణ పొందినవాడు, యజుర్వేదంలో ధారణ కలవాడు, సామవేదంలో పాండిత్యం కలవాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు అన్నాడు. అయితే ఋగ్వేదానికి వినీత అని ఎందుకు వాడాడు అంటే వినీత అంటే ట్రైన్డ్ అని ఎందుకు వాడాడు, యజుర్వేదానికి ధారణ ఎందుకు వాడాడు, సామవేదానికి వైదుష్యం ఎందుకు వాడాడు అంటే అది పెద్ద ఉపన్యాసం. మళ్ళీ ముందు ఆ వేద స్వరూపం తెలిస్తే ఇది అర్థమవుతుంది. అంత చక్కగా చెప్తున్నాడు రామచంద్రమూర్తి. పైగా ఇతను అనేకం చదువుకున్నాడయ్యా, అనేక బహుదాశ్రతం, బోల్డ్ చదివాడు. ఎందుకంటే ఈ మాట్లాడిన మాటల్లో ఎన్నో శాస్త్రాలు కనబడ్డాయి అన్నాడు. ఒకటి సాముద్రిక శాస్త్రం కనబడుతుందండి, ఇంకోవైపు రాజనీతి శాస్త్రం కనబడుతుంది, దండనీతి. మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సైన్స్ చాలా ఉందండి. మనకి ఎన్ని సైన్సెస్ ఉన్నాయి మనకి తెలియదు. 64 విద్యలు ఉండేవి మనకి. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అర్థశాస్త్రం ఉంది. ఇది కాక అర్థశాస్త్రం ఉంది, కామశాస్త్రం ఉంది. అన్ని సైన్సెస్ 64 భాగాలు చేశారు మన వాళ్ళు. సరే, మొత్తానికి ఈయన మాట్లాడిన మాటల్లో సాముద్రిక, రాజనీతి శాస్త్రములన్నీ ఉన్నాయ్యా, సంగీతం అవన్నీ ఉన్నాయి. పైగా ఎక్కడ ఏ మాటని ఎంత నొక్కి చెప్పాలో, ఎంత విస్తరించి చెప్పాలో అంత చెప్తున్నాడు. అంతేకాదు, అతి విస్తారము లేదు, అతి క్లుప్తత లేదు. అవిస్తరం అసందిగ్ధం అంటే అతి విస్తారంగా ఎలాబొరేట్గా పనికివాలన్నటువంటి ఎలాబొరేషను లేదు. అలాగే బ్రివిటీ పేరుతో స్పష్టత లేకుండా మాట్లాడటము లేదు. ఏది ఎంత అవసరం అంత మాట్లాడుతున్నాడు. పైగా ఎక్కడ మాటలు అపశబ్దం లేదు, చూసావా? కళ్యాణీ వాచం, మంగళకరంగా మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడే మాటలు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ని కూడా పాజిటివ్గా చెప్పచ్చండి, అదొక పద్ధతి. పూర్వం రోజుల్లో ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే లేదు అని చెప్పేవారు కాట, నిండుకున్నాయని చెప్పేవారట. గుర్తుండొచ్చు, ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో నీ నెగిటివే. కొందరికి పాపం చచ్చండి రా బాబు అనకపోతే మాట మొదలవుతుంది. అమంగళం, అది వింటే బాధ. కనుక మాట కూడా కనీసం ఉన్న అమంగళం ఏదో ఉంది, మాట అయినా మంగళకరంగా ఉండద్దు అని కళ్యాణీ వాచం, మంగళకరంగా మాట్లాడుతున్నాడు. అది చూసా. ఇంకోటి ఎంత ప్రేమగా ఉందో చూసావా? స్నేహయుక్తం అరిందమం అన్నాడు. మాటలో స్నేహభావం కనబడుతుంది. అవతల వాడి పట్ల ఒక ప్రేమ భావం చూపిస్తున్నాడు. పది అరిందమం, శత్రుత్వం ఏదైనా ఉంటే అది పోతుంది ఇద్దరు మాట్లాడుతూ. ఇలాంటి వాడు మాట్లాడితే కత్తి పట్టుకొచ్చిన శత్రువైనా కత్తి దించి మిత్రుడు అయిపోతాడయ్యా, అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు దూతగా రాజుకి లభిస్తే ఆ రాజు ఏ కార్యమైనా సాధించగలడు అన్నాడు. అంటే హనుమంతుడిని చూడగానే దూతగా సెలెక్ట్ చేసేసుకున్నాడు ఆయన. అప్పుడే శ్రీరామదూతం శిరశానమామి. ఇలాంటి వాడు దూతగా లభిస్తే ఆ రాజు కార్యాలన్నీ సఫలమైపోతాయి అన్నాడు. ఇక్కడ అంతా ఎవరితో మాట్లాడుతున్నాడు? లక్ష్మణస్వామితో. ఏమంటే హనుమంతుడికి రాముడికి అంత ప్రేమ. మనకు రాముడికి హనుమంతుడికి ఉన్నటువంటి అనుబంధం తెలుసు కదా. అలాంటిది రాముడు హనుమంతుడితో మాట్లాడుకోవడం ఏంటంటే అన్యాయం కాకపోతే. ఇక్కడ మళ్ళీ రామచంద్రమూర్తి రాజనీతి చూడాలండి.
ఆ మహానుభావుడు అవతల వాడు రాజు తరపు నుంచి వచ్చి నేను మంత్రిని అని మాట్లాడితే యువతల రాజు నేరుగా మాట్లాడకూడదు, దూతతో మంత్రితో నేరుగా మాట్లాడకూడదు, తన పక్కన ఉన్నటువంటి మంత్రితో కానీ సహాయకుడితోనే కానీ మాట్లాడించాలి. ఇది రావణాసుడు కూడా హనుమంతుడితో మాట్లాడినప్పుడు ప్రహస్తుడి ద్వారా మాట్లాడిస్తారు తర్వాత. అప్పుడు రాజనీతి అంత చక్కగా రామచంద్రమూర్తి రాజనీతిని ప్రదర్శించాడు ఇక్కడ. అంతేకాదు మరొక్క రహస్యం అది, హనుమంతుడి యొక్క వైదుష్యాన్ని ఆ గొప్పతనాన్ని చూస్తే ఎదురుగా మాట్లాడితే ఆ ప్రేమ భావం వల్ల ఆయన మాట్లాడలేక పక్క తిరిగాడు అనిపిస్తుంది. కానీ త్యాగరాజ స్వామి వారు అంటారంటే ఇక్కడ గొప్ప మాట, స్వామి ఇంత పిలుస్తున్నానే, నీకోసం ఇంత ఆర్తిగా గానం చేస్తున్నానే, ఒక్కసారి కనబడవా, వినబడవా, నా మాట నీకు వినిపించట్లేదా, నా మాట నీకు పట్టట్లేదా అని అడుగుతాడండి. అని అవునులే, అంత మహానుభావుడు సాక్షాత్ శివస్వరూపుడు సర్వశాస్త్రవేత్త అయిన ఆంజనేయ స్వామి వారు మాట్లాడితేనే నేరుగా మాట్లాడకుండా తమ్ముడితో మాట్లాడు, నేను అంతయ్య నీ ముందంటాడు. ఎంత ఆర్తితో అన్నాడు చూడండి. ఆడమోడి గలదే రామయ్య, మాట లాడమోడి గలదే. మోడి అంటే బింకమని. ఆడమోడి గలదే రామయ్య, మాటలాడమోడి గలదే. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై, ఎంత చక్కగా చెప్తున్నారు త్యాగరాజ స్వామి హనుమంతుడి గురించి. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడు అంటే దయా లాంటి గొప్ప గుణములు కలవాడు. సదయుడు ఆశుగ సంభవుండు మ్రొక్క. ఆశుగ అంటే వాయువు, తొందరగా వెళ్ళగలిగింది. ఆశుగం అంటే వాయువు, బాణము రెండింటికి చెప్తారు. ఆశుగ సంభవుడు అంటే వాయుపుత్రుడు. ఆయనకి ఎన్ని క్వాలిఫికేషన్స్? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడు ఆశుగ సంభవుండు మ్రొక్క. కథలు తమ్ముని పల్కగా చేసిటివి త్యాగరాజేపాటి, ఆడమోడి గలదే రామయ్య అంటారండి. ఎంత ప్రేమగా అంటే ఆ ఘట్టాలు అలా లీనమైపోవాలండి. త్యాగరాజు అలా లీనమయ్యాడు. రామాయణం త్యాగరాజు అలా దర్శించాడు, అంత ప్రేమగా దర్శించాడు. మొత్తానికి ఆంజనేయ స్వామి వారి గురించి ఎప్పుడు రామచంద్రమూర్తి తెలుసుకున్నాడని తెలిసిందో వెంటనే భిక్షు రూపం పరిత్యజ్య, భిక్షు రూపాన్ని విడిచిపెట్టి తన అసలు రూపాన్ని చూపించాడు. ఇప్పుడు ఎందుకంటే తానేంటో తెలుసుకుని ఇంకెందుకు వేషం? అసలు రూపం కాంచనాద్రి కమనీయ విగ్రహం కదా. ఆ కాంచనాద్రి కమనీయ విగ్రహాన్ని ఒక్కసారి ధరించి రామలక్ష్మణ ఉభయుల్ని కూడా భుజాన్ని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయాడు. నీ స్నేహం కోసం సుగ్రీవుడు చూస్తున్నాడు రా అని చెప్పాడండి. సుగ్రీవుడు వాడిని పిలిచి వారితో నేను స్నేహం చేసుకుంటానని చెప్పాడా? ఇది తెలుసుకోవాలి. దూత ఎలా ఉండాలో ఇప్పుడు తెలియాలి. తన ప్రభువుకి ఏది హితమో అది కలిగించాలి. నమో దూతాయచ ప్రహితాయచ ప్రహితాయచ. దూత అయిన వాడు రాజుకు అన్ని హితములు కలిగించాలి. అందుకని ప్రతిదానికి ఒకసారి రాజుగారిని కన్సల్ట్ చేసి వస్తాను ఉండండి అంటుంటే ఎక్కడికో పనులు. ఆయనకి ఏది హితమో తానే చెప్పాడు. తిన్నగా తీసుకువెళ్ళాడు, మన సుగ్రీవుడితో స్నేహం కల్పించాడు. అయింది కదా ఇక్కడ వరకు. ఇక్కడ ఒక రమ్యమైన ఉపాసన రహస్యం పట్టుకున్నాం. ప్రతిదీ చూడండి. ఆంజనేయ స్వామి అభయస్వరూపుడు, అందులో సందేహం లేదు. కానీ ఆంజనేయుని నమ్ముకుంటే ఏమవుతుంది ఇది తెలుసుకోవాలి. వాలి భయంతో పరిగెత్తాడు. ఎవరు? సుగ్రీవుడు. అంత భయంతో పరుగుడుతూ ఉంటే ఆ సుగ్రీవుడు చేసిన ఒక్క తెలివైన పని ఏంటంటే అంత భయంలో అంత బాధలో హనుమంతుడిని వదలలేదండి. ఒకటి ఆయన చేసిన పని. హనుమంతుడి దగ్గర పెట్టుకుని పరిగెడుతున్నాడు. అందుకే మంత్రశాస్త్రం సుగ్రీవాది సమస్త వానర గణై సంసేవ్య పాదాంబుజం అని. అంటే సుగ్రీవుడు ఎవరు ఉపాసకుడు? హనుమద్ ఉపాసకుడు. ఇది ఉపాసన అంటే దగ్గర ఉండడం. ఎప్పుడు భగవద్భావనతో ఉంటే మన భగవంతుడి దగ్గర ఉన్నట్టే, అదే ఉపాసన అంటే. నిరంతరం హనుమంతుడి దగ్గర ఉన్నాడు. హనుమంతుడు మాత్రం విడిచిపెట్టలేదు. పూర్వం హనుమంతుడు మాత్రం విడిచిపెట్టాడా? హనుమంతుడు గొప్పతనం చూడండి. సాధు సంతకే తుమరకవారే అసరని కందన్ రమదులారి. సాధు సంతకే తుమరకవారి. ఆయనకున్న గొప్ప విషయం ఏంటంటే సాధు సంతకే రఖవారి అంటే సత్పురుషుని కాపాడడం ఆయన ఒక లక్షణం. ఇక్కడ హనుమంతుడి గురించి మీరు ఆలోచించవలసిన గొప్ప అంశం ఏంటంటే హనుమంతుడు అంటే అందరికీ గౌరవం అండి. వాలికి కూడా మహాగౌరవం. అందుకే హనుమంతుడు వానర మంత్రి, ఆయన మహాప్రతాపవంతుడు. కానీ బాల్యంలో ఋషులిచ్చిన శాపం వల్ల తన ప్రతాపం తనకు తెలియదు. జ్ఞానం మాత్రమే తప్ప ప్రతాపం చూపించట్లేదు. ఆయన తన జ్ఞానంతో సహకరిస్తున్నాడు వానర రాజ్యానికి అంతరికి. కానీ వాలి పొరపాటును మరణించేయడేమో అనుకుని కదా సుగ్రీవుడు తిరిగి రాజ్యాన్ని తీసుకున్నాడు. తిరిగి వాలి వచ్చే కదా పొరపాటు అయిపోయింది, అన్నయ్య తీసుకో అని చెప్పాడు. వినలేదు. బలముందనేటువంటి పొగరుతో సుగ్రీవుడు చంపుతానని అనుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు చేసిన ఎంతో చెప్పాడు ఒప్పించి, కానీ వాళ్ళు వినలేదు. చూశాడు. రాజు అధర్మపరుడైతే విడిచిపెట్టాలి, ధర్మపరుడికి పదవి లేకపోయినా వాడితోనే ఉండాలి. ఇది హనుమంతుడు చెప్తున్న గొప్ప మాట. అందుకని ఎవరి పదవులు ఉంటే వాళ్ళ దగ్గర భజన చేసే మంత్రులందరికీ తెలుసుకోవాల్సిన పద్ధతి గొప్ప చూపిస్తున్నాడు ఇక్కడ. వాడు అధర్మపరుడు, వాడి దగ్గర ఉండకూడదు. ధర్మపరుడు కనుక ఈయన పక్కన ఉన్నాడు. హనుమంతుడు పక్కన ఉండాలంటే ముందు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి?
సాధు సంత్. ధర్మబుద్ధి ఉంటే హనుమంతుడి దగ్గర ఉంటాడు. ధర్మబుద్ధితో ఆశ్రయించండి, మరీ విడిచిపెట్టాడు. అడుగడుగున కావాలంటే నీ తరపున ఆయన రాయివారం చేస్తాడు, ఇంకేం కావాలి అంతకంటే. అదే చేశాడా లేదా? కానీ హనుమద్ ఉపాసనకి గాను సుగ్రీవుడికి దొరికిన ఫలితం ఏమిటి? ఇది మన ప్రశ్న వేసుకోవాలి. ఉపాసనా దృష్టితో చూడండి. హనుమద్ ఉపాసనకు ఫలితం ఏమిటయ్యా అంటే రాముడితో సాంగత్యం. ఇంతకంటే ఇంకేం కావాలి? హనుమంతుడు నమ్ముకుంటే రాముడితో కలిపేస్తాడు, అంతకంటే ఇంకేం కావాలండి? అందుకే హనుమద్ ఆశ్రయం రామచంద్రమూర్తిని మనకు తెస్తున్నది. అందుకు రాముడు కావాలంటే హనుమంతుడిని పట్టుకోవాలని మొదటి ఘట్టంలోనే మనకు కనబడుతున్నది. ఎప్పుడైతే రాముడు దొరికేటప్పుడు ఇంకేమిటండి? శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. హనుమంతుడు చెప్తే కాదండి స్వామివారు. తుమ ఉపకార సుగ్రీవ కింహ రామ మిలాయ రాజపద తిన్న చెప్తున్నాడు అక్కడ మహానుభావుడు. ఎవరు? తులసీదాస్ గారు, భాగవతోత్తముడు. నువ్వు ఎంత ఉపకారం చేసావంటే రామ మిలాయ, రాముడితో కలిపి రాజపది తిన్న అతని పదవి అతనికి ఇప్పించేవయ్యా. మొత్తానికి రామచంద్రమూర్తి సుగ్రీవుడిని అనుగ్రహించిన విధానం మనకు అందరికీ తెలుసు. సుగ్రీవుడు పట్టం కట్టబడింది ఆయనకి వాలి వధ అనంతరం. అటుపై సీతాన్వేషణకి సుగ్రీవుడు సర్పము సన్నద్ధం చేశాడు. ఎవరెవరిని ఏ ఏ దిక్కులకు పంపాలో నిర్ణయించారు. తూర్పు వైపు ఎవరు, ఉత్తరం వైపు ఎవరు, అన్నీ కూడా. అవునా లేదా? శ్రద్ధ పెట్టున్నారు కదా? మధ్యలో నిద్ర లేపారా? లేదు కదా? అందరూ తలో దిక్కుకు ఒక్కొక్క గ్రూపుని పెట్టాడండి. ఎవరు? సుగ్రీవుడు వానర వీరుడిని. దక్షిణం వైపు వెళ్లేవారు మీరు గట్టిబాటు పెట్టాడు. ఇక్కడ సుగ్రీవుడు యొక్క రాజనీతి అది పరిశీలిస్తారు. అద్భుతం అండి. సామాన్యుడు కాదు సుగ్రీవుడు. రామాయణంలో ప్రతి పాత్రను ఎలా చిత్రించాడు మహానుభావుడు ఒక్కొక్కడు. సరే, సుగ్రీవుడు గొప్ప రాజనీతి చిత్రుడు. పైగా రాజనీతిలో ప్రధానం ఈ గూఢచారి రక్ష. ఎక్కడ స్పై, అది కూడా చాలా ముఖ్యం కదండి. వాళ్ళకు బాగా తెలుసు రావణాసురుడు సీతమ్మను తీసుకెళ్ళిపోయిన దృశ్యం వాళ్ళు చూశారు కదా ఇదివరకు. అందుకు దక్షిణం వైపు వెళ్ళిన కారణంగా దక్షిణం వైపు బలంగా పెట్టాడు. మిగిలిన వైపు కూడా పంపాడు. అంటే రాజైన వాడి ఒకవైపు నుంచే ప్రయత్నం కాదు, అన్ని వైపు నుంచి చేయాలని చేసిన ప్రధానంగా దక్షిణం వైపు దానికి గట్టి వాళ్ళని పెట్టాడు. అందులో అంగదుడిని ప్రధానంగా నాయకుడిగా పెట్టాడు. అందులో ఉన్న వాళ్ళల్లో హనుమంతుడు అందరూ ఉన్నారు. ఒక్కొక్కరు అంగదుడి కంటే గట్టివాళ్ళు పెద్దవాళ్ళండి వయసులోను జ్ఞానంలోను. కానీ తన అన్నగారి మీద గౌరవంతో అంగదుడిని ప్రధానం పెట్టాడు అక్కడ. మిగిలిన వాళ్ళు చాలా సంస్కార సంపన్నులైన మహాత్ములు ఒక్కొక్కరు కూడా జ్ఞానులు. ఒకవైపు జాంబవంతుడు, ఒకవైపు హనుమంతుడు, ఇంకా నల నీల సుషేణ మైంద ద్వివిధ ఇలాంటి బలవంతులు ఒక్కొక్కరున్నాడు. గవయుడు, గవాక్షుడు, ఇలాంటి వాళ్ళందరూ వానర వీరులు. వాళ్ళందరినీ సర్వసన్నద్ధం చేశారు. చేసి రాముడి దగ్గరికి వచ్చి చెప్తాడు, అందరూ బయలుదేరుతున్నారు కానీ నా మనసులో ఉన్నమాట చెప్తున్నాను, అనుకున్నప్పుడు సాధించుకొస్తాడు హనుమంతుడు అని చెప్పాడు. గొప్పగా చెప్పాడు. చెప్పగానే రామచంద్రమూర్తి దగ్గరికి పిలిచి నాకు అదే అనిపిస్తున్నదయ్యా అని అప్పుడు రామనామాంకిత అంగుళి ఈయనకే ఇచ్చాడు రామచంద్రమూర్తి. చూడండి, అక్కడే తెలిసిపోతుంది హనుమ అంటే ఏమిటి. ఇక్కడ రాముడు నారాయణుడా లేదా మనిషిని చూడగానే శక్తి రచన వెలిగిన మహామేధావా ఏదైనా సరిపోతుంది. రెండూ ఆయనే గనక రామనామాంకితమైన స్వర్ణాంగుళీయకాన్ని హనుమ చేతిలో ఉంచాడు ఆయన. హనుమ దాన్ని స్వీకరించి అందరూ కలిసి బయలుదేరారు. ఈ బయలుదేరినప్పుడు అన్వేషణకి నానా పాటలు పడ్డారు. తోవలో అనేక చోట్ల అలసిపోతున్నారు. ఒక చోట అయితే గడ్డి కూడా మొలవని ప్రాంతం అండి. నీరు లేదు, ఆహారం లేదు, అందరికీ దాహం, ఆహారం లేదు. ఆ పరిస్థితిలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఆ శుష్క అరణ్యంలో ఒక గుహలోంచి కొన్ని పక్షులు వస్తున్నాయి. హనుమంతుడు చూస్తాడు, ఈ పక్షులు నీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. చూసారు, ప్రకృతి అబ్జర్వేషన్ మహానుభావుడు ఎంత చూడాలి మీరు. ఈ పక్షులు వచ్చేవి అంటే నీరు చెట్లు ఉన్న చోట ఉంటాయి. అంటే మన గుహలోంచి వెళితే అలాంటిది ఏదైనా కనబడవచ్చు అని చెప్పి వీళ్ళందరినీ తీసుకువెళ్ళేటండి. ఆ గుహ ఒక అద్భుతం. ఆ గుహలో ఒక దివ్యమైన భవనములు, మంచి కోనేరు, ఒక తపోవనం అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ భారతదేశంలో మామూలు టూరిస్టులకు కనబడకుండా హిమాలయ, శ్రీశైల, అరుణాచలాది పర్వతాలలో మామూలు గుహల్లా కనబడ్డ లోపల అంతర్భాగాల్లో ఎన్ని సిద్ధభూములు ఉన్నాయో మనకు తెలియవు. అలాంటి సిద్ధభూములకు నమస్కారం చేసుకున్నాం. ఈ సిద్ధభూముల గురించి తెలియాలంటే ఇంగ్లీష్లో పుస్తకాలు చాలా వచ్చాయి. పరమహంస యోగానంద ఇలాంటి వాళ్ళు రాసింది. వెస్ట్ కళ్ళు తెరిపించారు వాళ్ళు, ఇంకా ఈస్ట్ కళ్ళు ఇంకా తెరుచుకోలేదు, తెరుచుకుంటాను. మన యోగం ఏంటి, మన జ్ఞానం ఏంటి, మన ఋషులు ఎవరు, సిద్ధభూములు అంటే ఏమిటో తెలుసుకోవాలి. గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః అంటే ఏమిటో తెలియాలి. అలాంటి సిద్ధభూములు ఎన్నున్నాయో భారతదేశంలో. ఎన్ని రకాల దుర్మార్గ ప్రవర్తన, అవినీతి నేతలు, బాధ్యత లేని పౌరులు, వీళ్లతో కళకళలాడిపోతున్నా భారతదేశం యొక్క అన్ని రకాల క్షీణతకు కారణం ఇద్దరండి. ఇలా అంటున్నానేమో అనుకోవద్దు, ఎందుకంటే మనందరం ఒక తల్లి బిడ్డలం కదా. అవినీతి పరులేని నేతలు అంటే నీతి లేని నేతలు, బాధ్యత లేని పౌరులు, అంతే. అవునా లేదా?
బాధ్యత లేదు, సరికదా గౌరవం లేదండి దేశంపై. దేశ సంస్కృతిపై గౌరవం లేదు, ప్రాచీనతపై గౌరవం లేదు. కలగాలి అంటే మీకు చిన్న సూచన, ఇక్కడ పాశ్చాత్యులు మన భారతదేశం గొప్పతనం గురించి, హైందవ ధర్మం గురించి అద్భుతమైన పుస్తకాలు రాశారు, చదవండి. ఎందుకంటే మనం ఎలా అంటే పడమట వైపు సూర్యుడు అస్తమిస్తుంటే తూర్పు వైపు అద్దం పెట్టుకునేటట్టున్నాం. ఇక్కడ సూర్యుడు ఎక్కడో తీస్తున్నట్టే పడమట వైపే అని భ్రమిస్తున్నట్టు పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడైనా సూర్యుడు తూర్పును ఉదయించును, జ్ఞానము తూర్పు దేశమైన భారతదేశం నుండి వచ్చు. ఇందుకు సందేహం లేదు. భారతదేశం ఋషిభూమి, గురుభూమి. ఈ మాట నేనడం కాదు, అప్పుడే ఇలా చెప్తున్నాడు ఏమిటి పెద్దవాళ్ళు చేతులు కట్టుకుని కోపంగా చూడొచ్చు నా వైపు. కానీ స్వామి వివేకానంద పాదాలకి దండం పెట్టుకుని చెప్తున్నాను, భారతదేశం అన్ని మతాలకి తల్లి, అన్ని ధర్మాలకి తల్లి. భారతదేశం ప్రపంచానికి గురుపీఠం, జ్ఞానపీఠం, వ్యాసపీఠం. అలాంటి ఋషులు ఎంతమంది ఉన్నారో మనకి. మొత్తానికి గుహలో అద్భుతమైన ఋషివాటిక. అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ఋషిక అంటే రామాయణ కాలం నాటి స్త్రీలు. ఇది మీరు ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కొక్క తపస్సుని, ఒక అనసూయ, ఒక అరుంధతి, అలాంటి వాళ్ళు కనబడతారు. ఇక్కడ కనబడ్డ ఆవిడ స్వయం ప్రభ అనబడే ఓ మేరు సావర్ణి యొక్క పుత్రిక, మహాత్మురాలు. ఎన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తుంది. ఆవిడ దగ్గరికి వీళ్ళందరూ వెళితే ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. హనుమంతుడు మాట్లాడాడు. మాట్లాడితే ఆవిడ అంటుందిట, రామకార్యం కోసం మీరందరూ వచ్చారు కనుక రామకార్యంకి సహకరించడానికి మేమంతా ఉన్నాం అని. అక్కడ ఫలములు, నీళ్లు అన్ని ఇచ్చి వాళ్ళు శక్తి పుంజుకున్న తర్వాత మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచేటప్పటికీ ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్తారన్నట్టు. మరి కళ్ళు మూసుకుని తెరిచేటప్పటిగా మహేంద్ర పర్వత ప్రాంతం అవుతున్నారు. ఇక్కడ మనం కొంచెం అతి తెలివిపోయి అదేదో కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుకుని ఇప్పుడు అశోకవనం ఉండేటట్టు చేయొచ్చు కదండి. అసలు మేధావులం కదా. ఇక్కడ కూడా ఎప్పుడైనా ఒకరికి ఇంకొకరి సహకారం కొంత మేరకే, పూర్తిగా కూడదు. ఇది తెలుసుకోండి. తపశ్శక్తి కానీ ఏదైనా ఎవరైనా కొంత మేరకే, మిగిలింది వాళ్ళ శక్తితో వాళ్ళు సాధించాలి. అంతా ఒకడే సాధించాలని కాదు, అది తెలుసుకోవాల్సింది. ఒక ఆయనకి అయ్యా నీ తల మీద ఏదో పడిందంటే తీసేయకూడదు అన్నట్టు చెప్పాడంతే. తర్వాత వాడి చెయ్యాలి. అందుకే మహర్షులైనా మహాత్ములైనా వెళ్ళగానే వాళ్ళు వెళ్ళి ఒక మాట, ఎవరి కష్టాల్లో ఉన్నానంటే రేపటి నుంచి ఫలానా సాధన చేయండి అంటే అబ్బే కాదుట. వాళ్ళు విభూతి ఇచ్చారు, ఇది తగ్గిపోవాలి. వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆశీర్వచన శక్తితో నువ్వు ఇంకా ముందుకు పురోగమించాలి. కొంతమేరకే మేము కొంతమేరకు సహకరిస్తాం, తర్వాత మీరే చేసుకోవాలి. ఇది ఈశ్వరుడైనా సరే, ఋషులైనా సరే నీ చేత నీ శక్తిని వినియోగింపజేసేటట్టు సహకరిస్తారు. తెలుసుకోవాలి. అంతా వాళ్ళే చేసి పెట్టేయాలని అనకూడదండి. అది తెలుసుకోవాల్సింది. ఆ విధంగా వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇప్పుడు వచ్చింది ఎలాగూ ఏమిటి అని. ఆ సమయంలో సంపాతి రావడం మీకు తెలిసిందే. జటాయు సోదరుడు ఆయన చెప్తాడు 100 యోజనాలు దాటాలి. ఈ విషయం అంతా వివరిస్తాడు. ఆ 100 యోజనాలు దాటి వెళ్ళాలి అనగానే అప్పుడిప్పుడు జాంబవంతులు అందరినీ కూర్చోబెడతారు. అందరిలో పెద్ద ఆయన మాట అందరూ గౌరవిస్తారు. వృద్ధుడు ఎప్పటివాడో, ఆనాడు ఏనాడో వామనుడు త్రివిక్రముడు అయినప్పుడు ప్రదక్షిణ చేసేసి మహానుభావుడు అప్పటి నుంచి ఉన్నాడు. ఆయన ఒక్కొక్కరిని అడిగాడు. ఇక 100 యోజనాలు ఎగరాలట, మళ్ళీ ఎవరికి ఎంత శక్తి ఉందని అడిగాడండి. ఒక్కొక్కరిని గవయుడిని అడిగట. నేను 10 యోజనాల వరకు పర్వాలేదు అన్నాడు. ఇంకొక ఆయన నేను 20 పర్వాలేదు అన్నాడు. ఇక్కడ 30, 40, 50 ఒక్కొక్కడు చెప్పాడు. ఏ ఒక్కడు 100 యోజనాలు గ్యారంటీ ఇవ్వలే. అంగదుడిని అడిగట. అడిగితే నేను 100 యోజనాలు వెళ్ళగలను కానీ తిరిగి రాగలను అనేది డౌట్ అన్నట్టు. లాభం లేదు. తిన్నగా ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక్కడే మౌనంగా కూర్చున్నాడు. ఏమీ చెప్పలేదు. ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడవే 100 యోజనాలు వెళ్ళగలవు అని అంటాడు. చూడండి ఇక్కడ ఆలోచించండి. అదే నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు అని అనుమతిని అడగలేదు. నువ్వు వెళ్ళగలవు అన్నాడంతే. అయితే ఇక్కడ మనం మళ్ళీ మేధావులం కదా, ఒక ప్రశ్న వేద్దాం. వెళ్ళగలడని తెలిసినప్పుడు తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి 100 యోజనాలు వెళ్ళగలవు అని చెప్పి వచ్చిగా వీళ్ళందరినీ ఎందుకు చేయాలి? ఇది ఒక మేనేజ్మెంట్ టెక్నాలజీ. చూడండి, మేనేజ్మెంట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒక పని 10 మందితో చేయాలని బయలుదేరినప్పుడు 10 మందిని వాళ్ళ శక్తులు ఏమిటో వాళ్ళ చేత బయట పెట్టించారు. అదే కానీ ఈయన అడగకుండా హనుమంతుడిని పంపాడు అనుకోండి, హనుమంతుడు సాధించుకొస్తే వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? మమ్మల్ని అడగలేదు కనుక మేము వెళ్ళలేదు, అడుగుంటే మేము వెళ్ళేవాళ్ళం. వస్తాయి. అందుకే వాళ్ళ చేతే వాళ్ళ అశక్తత చెప్పించి తానెవడో డిక్లేర్ చేసేది. అది గొప్పది. మేనేజ్మెంట్లో ఎన్ని చూడాలో రామాయణంలో ఓపిక ఉండాలి. కానీ ఆ కోర్సులు కొని పెట్టుకోవచ్చు. అంటే రామాయణం ఇప్పుడు మనకు అర్థమైంది. అదేదో కొద్దిసేపు చదివేసే గ్రంథం కాదు, జీవితకాలపు గ్రంథం. రామాయణ రహస్యాలన్నీ బయటకు తెలియాలంటే దానికంటూ ఒక యూనివర్సిటీని పెట్టాలి. ఈ మాట నేను ఎగ్జాజరేట్ చేయట్లేదండి.
వాల్మీకి అక్కడ చెప్పాడు, ఇందులో సర్వశాస్త్ర సంపన్నం రామాయణం అన్నాడు. మీకు అందులో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో, సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం మొదలుకొని రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, సర్వ ధర్మార్థ కామమోక్షం 4 ఇచ్చే పురుషార్థములు, వేదాంత శాస్త్రం అన్నీ ఉన్నాయి. మీకు ఏం కావాలండి? అందుకే అన్ని శాస్త్రములు పెట్టు వేదం కదా, ఆ వేదమే రామాయణం. వాల్మీకి అంటున్నాడు రామాయణం వేదసమం, ఒకటే మాట, రామాయణం వేదసమం, వేదమే. అందుకే మనకు అయ్యో వేదాలు చదవలేకపోతున్నామండి, రామాయణం బుద్ధిగా చదివించాలి వేదాలు నడిచాడు. ఎందుకంటే వేద మంత్రాలు మనకేం అర్థం అవుతాయి, ఎన్ని చెప్పుకున్నా అందులో ఏం తెలుసుకోవాలో వాల్మీకి ఇచ్చాడు. వ్యాసుడు భారత భాగవతాలు తెచ్చాడు, అవి పట్టుకున్న చాలా బతుకులు ధరించుకున్నాయి. సరే, మొత్తానికి ఇక్కడ జాంబవంతుడు ఇలా చెప్పి అంటున్నాడండి. ఈ ఘట్టం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఇంతవరకు యోగాంజనేయ స్వామిగా కూర్చున్నవాడు వీరాంజనేయుడిగా విజృంభించబోతున్నాడు. ఇది హనుమద్ విజృంభణ ఘట్టము. కిష్కింధకాండక అంతము, సుందరకాండక నాంతరం. ఇది అత్యంత ప్రధానం, భక్తి శ్రద్ధలతో స్వీకరించవలసింది. ఈ ఘట్టాలు పారాయణ సమయంలో శక్తి ఉద్భవిస్తుంది. అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమదాసనమని వెయ్యాలట. మనసా వేద్దాం, రేపు ఇక్కడ ఏర్పాటు చేద్దాం హనుమదాసనం, కూర్చుని వింటాడు. ఆ అనుభవాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం శ్రద్ధతో హనుమత్ స్పృహతో వినండి. ఒక దేవత ఒక స్థితిలో ప్రవర్తిస్తూ మరొక స్థితిలోకి మారేటప్పుడు మరో మంత్రం గుర్తు బయటకు వస్తుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు అంతవరకు యోగాంజనేయుడైన వాడు వీరాంజనేయుడు అవుతున్నాడు. ఇక్కడ ఒక రహస్య శ్లోకం రాస్తాడు వాల్మీకి. ఆంజనేయ స్వామి వారితో అంటున్నాడు, ఎవరు? జాంబవంతుడు. ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. ఆ మాట ఏమొచ్చింది? ఉత్తిష్ట హరిశార్దూల. ఎక్కడో ఇలాంటి విన్నట్టు అనిపిస్తుంది కదా, ఏంటి అది ఉత్తిష్ట నరసాద్. ఇప్పుడు వాల్మీకి కవిత్వంలో బ్యూటీ చూడండి. రామచంద్రమూర్తి బాలుడుగా ఉన్న దశలో ఆయన్ని నారాయణుడిగా ఆయన అవతార కార్యం వైపు ఉత్తేజం కలిగించడం కోసం గాయత్రీ మంత్ర ద్రష్ట అయిన స్వామి ఎవరు? విశ్వామిత్రుడు. కూర్చోబెట్టిద్దామా? పెట్టండి. జై శ్రీరామ్. రామచంద్రమూర్తి బాలుడై పడుకున్నాడు. ఇంకా అప్పుడే బయలుదేరాడు అవతార కార్యానికి, ఇంకేం ప్రారంభించలేదు ఆయన. ఆయన అవతార కార్యానికి ప్రారంభంలో విశ్వామిత్రుడు ఒక మంత్రం లాంటి శ్లోకం చెప్పాడు. కౌసల్యా సుప్రజా రామ అంటే కౌసల్యకు సుప్రజగా అవతరించిన రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఇవాళ ఈ రోజుకు తొలి సంధ్య కాదు, మొత్తం నీ అవతార కార్యానికి తొలి సంధ్య. అది దీని యొక్క అర్థం. ఉత్తిష్ట నరశార్దూల. నరశార్దూల అంటే నువ్వు నరుడుగా పుట్టాను అనుకోకు, నరశార్దూల. నరుడుగా పుట్టిన పెద్దపుది అంటే శ్రేష్టం, నరశ్రేష్ఠుడు. నువ్వు పురుషుడు కావయ్యో, పురుషోత్తముడివి. అది దీని యొక్క అర్థం. కర్తవ్యం దైవమాన్నికం. ప్రాతకాల నిద్రలే ఎలా లేపాలో చూడండి గురువులు తల్లులు. అలా నిద్ర లేకపోవడం వల్లే పిల్లల అభ్యున్నతి ఇలా దిగజారుతాం. ఎలా నిద్ర లేపాలో చూడండి. పొద్దున్న నిద్ర అమ్మ బెడ్ కాఫీ తాగు, అది కాదు అర్థం. కర్తవ్యం దైవమాన్నికం. లే, సూర్యోదయ కాలంలో నిద్ర లేని వాడు జీవితంలో ఎదగలేడని జార్జి బెర్నాడ్ షా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఉదయించేటప్పటికి మనం ఉదయిస్తే మన బుద్ధి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకదానికో దానికి రియాక్షన్ అంటే ప్రకృతికి మనకు ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్, ఆ కోఆర్డినేషన్ స్టడీ చేసే ఋషులు చెప్పారు. ఇవన్నీ కూడా అయ్యా తిరస్కరించి పారేయడానికి అజ్ఞానం చాలు, అంగీకరించాలంటే జ్ఞానమైనా ఉండాలి, నమ్మకమైనా ఉండాలి. మన ఇదంతా మీనింగ్లెస్ అని అంటున్నామే, స్టడీ చేసి అంటున్నామా? రెస్పెక్ట్ లేక అంటున్నాం, ఇంకేమీ లేదు. అవునా లేదా? ఆలోచించండి. ఇక్కడ అది ఒక ఆవిడ ఎప్పుడు అడిగారు, ఏమంటే మా పిల్లలు చాలా ఇక్కడ రీజనింగ్ అంటే వై అని అంటూ ఉంటారు అన్నిటికీ. అదేదో పెద్ద మా తారక మంత్రంలాగా. ఇంట్లో దీపం వెలిగించి దండం పెట్టమ్మా అంటే వై అని అడుగుతుండే మా అమ్మాయి. మంచి రీజనింగ్ అండి అన్నారు. చాలా సంతోషం తల్లి. ఎప్పుడైనా బర్త్డే చేశారు మీ ఇంట్లో అంటే ఓ ఎప్పుడు చేస్తారు. బర్త్డే కేక్ కట్ చేస్తారు, కొవ్వొత్తు తూస్తారు కదా. కొవ్వొత్తు ఎందుకు కుదాలని అడిగిందా? ప్రశ్న ఏంటి? భయ్యని అడిగిందా? అడగలేదు. ఎందుకు అడగలేదు? దీపం ఎందుకు కలిగించాలి భయ్యని అడిగినప్పుడు కొవ్వొత్తు ఎందుకు కుదాలని ఎందుకు అడగలేదు చెప్పండి. దానికి రీజనింగ్ ఉండాలి కదా. రీజనింగ్ అనేది గొప్ప పవర్ అయితే అక్కడ కూడా అప్లై చేయి. కేక్ ఎందుకు కట్ చేయాలని అడిగిందా? కొవ్వొత్తు ఎందుకు కుదాలని అడిగిందా? అడగలేదు. మరి ఎందుకు అడగలేదు? అది పరాయిది కనుక మోజు, ఇది మనది కనుక అగౌరవం. అంతకు మించి మరో కారణం కాదు. మీరే పిల్లలు రీజన్లు ముడిసిపోనక్కర్లేదు. అర్థమైంది కదా? అది ముందు ఆచరిస్తూ ఉంటే అర్థాలు అవే అవుతాయి. తల్లి పాలు తాగిన ఆరోగ్యకరము అనే మాట ఇప్పుడు పెద్దయ్యాక అన్నాడు, కానీ పాలు తాకముందు అనలేదు. తెలుసుకోండి. ఇక్కడ పాలిచ్చే తల్లికి తెలియదు, తాగే పిల్లాడికి తెలియదు తల్లి పాలు ఆరోగ్యకరం. అర్థమైంది కదా? తెలిసిన తర్వాత తల్లి పాలు తాగదు.
తాగిన తర్వాతే తెలిసింది విలువ. కొన్ని ఆచరిస్తే అనుభవానికి వస్తాయి. ఇది గ్రహించవలసినటువంటి గొప్ప విషయం. ఆలోచించుకోండి. అన్యదా భావించవద్దు. ఎందుకు చెప్తున్నాం అనేది గ్రహించాలి. మొత్తానికి ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారితో శబ్దములు ఎంత చక్క కర్తవ్యం దైవమాన్నికం. ప్రాతకాలంలో లేచి ఎందుకయ్యా అంటే ఆన్నికమైన దైవ కార్యములు చేయడానికి నిద్రలే. అది అంతేగాని అలారం పెట్టాను పొద్దున్న లేచిపోమ్మా అని చెప్పడం కాదు. వీళ్ళు లేస్తే వాళ్ళు లేస్తారు. తెలుసుకోండి. ఇక్కడ వీళ్ళు చేస్తే వీళ్ళు లేచి సంధ్యావందనం చేస్తే వాళ్ళు చేస్తారండి. అది కర్తవ్యం దైవమాన్నికం లేపాడండి. ఇక్కడ ఇంకో అర్థం ఏంటంటే పిల్లవాడికి పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయడం ఇవి అవసరం కనుక ప్రాతకాలంలో అది చెయ్యమని చెప్పడం దీని యొక్క ఒక ఆంతర్యం. ఇంకొక అర్థం ఏంటంటే కర్తవ్యం దైవమాన్నికం అంటే దేవకార్యం కోసం అవతరించిన నీకు ఇదే తొలి సంధ్య. ఇప్పటి నుంచి నువ్వు నరశార్దులా నీ లోపల దాచిపెట్టిన నారాయణత్వాన్ని ఋషినైను ఊదుతున్నా నరునిలోంచి నారాయణ శక్తి వెలుగు వచ్చి అవతార కార్యం జరపాలి. ఇది ఇందులో ఉన్న రహస్యం. అంటే అందుకే గాయత్రి మంత్ర దష్ట పలికేడు కనుకనే పూర్వాసంధ్యా ప్రవర్తతే. పెద్ద రహస్యం అండి ఇందులో ఉన్నది. రామాయణం అంతా ఒక రహస్య విద్య. వేదమాత అయినటువంటిది గాయత్రి. వేదములో చెప్పిన మంత్రములని వినియోగించి ప్రాక్టికల్గా చూపిస్తే యజ్ఞం. అంతే కదా. యజ్ఞం అనగా లోకరక్షణ కార్యం, మరొకటి కాదు. ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. అన్ని యజ్ఞాలకి లక్ష్యం మాత్రం లోకరక్షణ, ప్రకృతి క్షేమం. ఈ రెండు, ప్రకృతి క్షేమం తద్వారా లోకరక్షణ. ఇది యజ్ఞం యొక్క పర్పస్. అలాంటి యజ్ఞానికి ఎవడైతే దెబ్బతీస్తున్నాడో వాడు రాక్షసుడు. అప్పుడు ఎవరు అవతరించాలి? యజ్ఞానికి అధిపతి అయిన నారాయణుడు అవతరించాలి. యజ్ఞో వై విష్ణు. అందుకే యజ్ఞము చేసినటువంటి సందర్భంలో యజ్ఞ పురుషుడు ఇచ్చిన పాయసంతో పుట్టాడు. అంతే కదా. ఆ మహానుభావుడు యజ్ఞరక్షణకై వేదమాత అయిన గాయత్రి మంత్ర దష్ట అయిన విశ్వామిత్రుడితో బయలుదేరాడు. ఆ వెళ్ళిన వాడు ఆ తర్వాత చేసినటువంటి పని ఏమిటి? యజ్ఞం చేద్దామని భూమిని దున్నడానికి నాగలి పెట్టినప్పుడు పుట్టిన ఆవిడ్ని పెళ్ళాడు. యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి ఋషులతో సంచరించాడు. వాళ్ళని రక్షిస్తానని చెప్పాడు. చివరికి ఆ యజ్ఞ ద్రోహులైన అసురుల్ని సంహరించాడు. అందుకే రామాయణం ఒక యజ్ఞ రహస్యం. అందుకే రామాయణ పారాయణమే ఒక మహాయజ్ఞము. యజ్ఞాలు రాను రాను అంతరించిపోయే కలియుగంలో రామాయణాన్ని శ్రద్ధగా చదివితే అవే యజ్ఞాలు చేసిన ఫలితం ఇస్తుంది. ఇక్కడ యజ్ఞ సంకేతాలే మొత్తం. యజ్ఞంలో ప్రధానం అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం ద్వారానే యజ్ఞశక్తి అంతా కూడా అనుగ్రహిస్తున్నది. అందుకే దేవతలను అనుగ్రహింపజేయాలంటే అగ్నిహోత్రం ద్వారానే మనం చేస్తాం కనుక అగ్నిని దూతగా వర్ణించారు. అగ్నిని దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. వేదవంతుడిది. అగ్నిని దూతం వృణీమహే. దూతగా అగ్నిని మేము వరిస్తున్నాం. ఈయన మాకు సర్వదేవతల యొక్క శక్తిని అనుగ్రహించుగాక అని దాని మంత్రభావం. అగ్నిని దూతం వృణీమహే. రామదూత హనుమ. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సమన్వయం వస్తుంది. ముందు ఒక రోజు మనం బాగా ప్రిపేర్ అయితే మరుసటి రోజు రామనామం కనీసం ఒక 108 జపం చేస్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వివరిస్తా. ప్రస్తుతానికి సూచనలు అంత అన్ని సంకేతాలు. సంకేతంతోనే అసలు గుర్తించే మహానుభావులు కూడా ఉన్నారన్నారు తెలుసు. వాళ్ళకు నమస్కారం చేసుకుని అక్కడ ఉత్తిష్ట నరశార్దులా కర్తవ్యం దైవ మహన్నికం అని బాలుడైన రాముడిలోని నారాయణత్వాన్ని లేపినట్టే ఇక్కడ ఉత్తిష్ట హరిశార్దులా అని యోగాంజనేయుల్లో ఉన్న వీరాంజనేయుడు బయటకు తెస్తున్నాడు మహానుభావుడు జాంబవంతుడు. ఉపాసకుడే మంత్రము ద్వారా దేవతా చైతన్యాన్ని వెలికి తీస్తాడు. ఇది పెద్ద రహస్యము. అందుకు హనుమదుపాసకుడైనటువంటి జాంబవంతుడు హనుమంతుల్లో ఉన్నటువంటి రుద్రత్వాన్ని వెలికితీస్తున్నాడు. ఉత్తిష్ట హరిశార్దుల. హరి అనే శబ్దానికి వానరము అని ఒక అర్థం. అతను నరశార్దులుడు, ఈయన హరిశార్దులుడు. నరుడుగా పుట్టిన పురుషోత్తముడు, ఈయన వానరుడుగా పుట్టిన పురుషోత్తముడు. అది ఉత్తిష్ట హరిశార్దుల లంఘయస్వ మహాత్మవం. ఈ మహాసముద్రాన్ని నువ్వు ఒక్కడవే లంఘించగలవయ్యా, లంఘించు అని చెప్తూ పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. నీలాంటి గమనం ఎవడికూ లేదు. అంతేకాదు సర్వభూతములకు నువ్వే గతివి. శరణాగతి. దేవత అంటే ఏమిటో తెలిస్తే, మంత్రం అంటే ఏంటో తెలిస్తే ఈ ఘట్టం అంతా రహస్యాలు. అందుకు సంప్రదాయంలో జీవించేవాడు రామాయణాన్ని చదివితే దాని అందాలన్నీ బయటకు వస్తాయండి. అంతేగాని సాంస్క్రిట్ డిక్షనరీ దగ్గర పెట్టుకున్న వరడ్ టు వరడ్ మీనింగ్ తీస్తే ఏం తెలుస్తుంది? ప్రాణం రాదు బయటికి, సౌండ్ వస్తుంది అంతే.
సంప్రదాయం, ఒక దేవతా సంప్రదాయం తెలియాలి. ఒక దేవతను ఉపాసిస్తుంటే శక్తి వెలికి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడైతే జాంబవంతుడిని స్తుతించాడో వెనకాల ఉన్న వానరులందరూ జాంబవంతుడితో వంతపాడ ఆంజనేయ స్వామిని స్తుతిస్తున్నారు, నువ్వు మహానుభావుడువయ్యా అని. అప్పుడు హనుమత్ చరిత్రంతా చెప్తాడు జాంబవంతుడు. ఎందుకంటే తిరిగి తన పునశ్చరిత్రంతా, తన చరిత్రని పునశ్చరణ చేస్తే ఆంజనేయ స్వామి వారికి అప్పటి నుంచి బలం వెలికొస్తుందని ఋషులు చెప్పిన మాట. అందుకు జాంబవంతుడు మొత్తం ఆయన అవతార వృత్తాంతాన్ని చెప్పి ఇతర వానరులతో కలిసి స్తుతిస్తాడు. ఆ స్తుతికి అనుగుణంగా ఆంజనేయ స్వామి పెరుగుతుంటారు. మన స్తోత్రంలో భావము, స్తోత్రంలో స్పందన, దానిలో ఉన్న ప్రకంపన, వీటికి అనుగుణంగా దేవత ఆవిష్కారం జరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకు ఒక్కొక్క స్తోత్రం పఠించేటప్పుడు అందులో కొన్ని భావాలు ఉంటాయి. గుణ, లీల, తత్వ, శబ్ద శక్తులు ఉంటాయి. వాటితో దేవతాశక్తి ఆవిర్భవించి రక్షిస్తుంది. అది స్తోత్రానికి, మంత్రానికి ఉన్నటువంటి ప్రభావం. ఇప్పుడు హనుమ స్తోత్రం యొక్క ప్రభావానికి తగ్గట్టుగా స్వామి లేస్తున్నట్టండి. ఎలా లేస్తున్నాడో చూపిస్తున్నాడు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధక మహాబల సమావిధ్య జలాంగూలం హర్షాత్ బలగుపేయివా అంటున్నాడు. గొప్ప మాట ఇక్కడ. ఎలా లేస్తున్నాడయ్యా పైకి అంటే సంస్తూయమాన, వాళ్ళ స్తోత్రములు ఆడుతుంటే ఆ స్తోత్రానికి తగ్గట్టుగా పెరుగుతున్నట్టు. ఒక్కసారి పెరిగి తోకతో ఒకటి కొట్టేట నేల మీద. ఇది గుర్తుపెట్టుకోండి చివరి వరకు కూడా. తోకతో కొడుతూ ఉంటాడు ఆయన. ఒక ఫేజ్లోంచి మరో ఫేజ్లోకి ఆయన వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్సిట్ స్టేట్లో ఆయన కొడుతుంటాడు ఒకసారి తోకని. ఆ తోకకి ఏదో శక్తి ఉంది, అది నమస్కారం చేసుకుందాం. ఆ కొట్టి లేచిన వైఖరిని దర్శించాలంటే హనుమద్ ఉపాసకుడు పట్టుకోవాలండి. అలాంటి ఆయన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇక్కడ విజృంభిస్తున్నాడు. మనం కూడా విజృంభిస్తున్న వీరాంజనేయుని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. అట యోగింబలి కూరుచున్న ప్రభువు అయ్యాంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కులదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బనంబుగా దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. అట యోగింబలి కూరుచున్న ప్రభువు అయ్యాంజనేయుడు తన అనంత శక్తిని లోపల దాచిపెట్టుకుని ఏమీ అరగనట్టు కూర్చున్న స్వామివారు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్, వాళ్ళందరూ స్పష్టముగా స్తోత్రం చేస్తుంటే స్తోత్రోక్తికి అర్థ అన్వయ స్ఫుట తేజోపఘనోల్బనంబుగా. ఎంత గొప్ప కవి చూడండి విశ్వనాథుడు గారు. అలాంటి మహానుభావుడు పుట్టిన తెలుగు భాషలో పుట్టడం అదృష్టం, ఆయన మరిచి బతకడం దురదృష్టం. స్తోత్రంలో చెప్పబడినటువంటి అర్థానికి, అందులో ఉన్న శబ్దానికి అనుగుణంగా అని అర్థం జరిగింది. స్ఫుట తేజోపఘనోల్బనంబుగా దిశాస్తోమంబు నిండారే, దిక్కుల్లో నిండిపోతున్నాడు స్వామివారు అంత తేజస్సుతో. అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగా. ఆ చూస్తున్న వానరుల కళ్ళు చెదిరిపోతున్న ఆ తేజస్సును చూడలేక కూర్చున్నవాడే పెరిగిపెట్టాడు. అప్పుడు నెమ్మదిగా లేవబోతున్నాడు. ఆ లేవబోతున్న స్వరూపం ఎలా ఉందో చూడండి. ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా, ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచు త్రుటిలో లాంగూలము ఆ భీల జిమ్మగ పుచ్చోగ్ర విచారణద్భుత రవ్యాదిన్న రోదోంతరమ్ముగ సంతాడనమాచరించే వసుధాభోగంబు నిమ్నంబుగా. ఆ కూర్చున్నటువంటి మహానుభావుడు కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా నాలుగు వైపులా చూసేటండి దృశ్యాన్ని ఎలా ఇస్తున్నాడు చూడండి. ఒకి కూర్చుండిన ఎట్టెడు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నందిక్కులు చూచు త్రుటిలో లాంగూలము ఆ భీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుత రవ వ్యాధిన్న రోదొంతరమ్ముగా సంతాడనం ఆచరించే. ఎలా కొట్టాడయ్యా అంటే కొట్టడం ఎంత గట్టిగా కొట్టాడో పదం అంత గట్టిగా రాశాడు. ఏమైనా అర్థమైందా? మీనింగ్ కాదండి, ఫీలింగ్ కావాలి. ఫీలింగ్ కాదు కవిత్వానికి, మీనింగ్ కాదు ఫీలింగ్ కావాలి. తోక తాకించను అంటే ఏమనిపించింది? లాంగూలమా భీల జిమ్మగ పుచ్చోగ్ర విచారణాద్భుత రవ్యాదిన్న రోదొంతరమ్ముగా సంతాడనం ఆచరించే అంటే అప్పుడు తగులుతుంది తోక గుండెకి. గుర్తుపెట్టుకోండి. ఎలా కొట్టాడే అంటే ఒక మహాసర్పం పడగెప్పి తోక పైకి పెడీమని కొట్టినట్టుగా కొట్టేట్టు నేల మీద కొట్టగానే వసుధాభోగంబు నిమ్నంబుగా భూమి కాస్త క్రిందికి ఎగిందిట తోక దెబ్బకి. అప్పుడు లేచాడు స్వామి ఒక్కసారి. ఆ లేచి నిలబడి ఉండగానే ఆ ప్రకాశం ఆకాశం దాకా వెళ్ళిందండి. పైగా ముఖం మహాదేదీప్యమానంగా మెరిసిపోతుంది హనుమ ముఖం. వానరులు అంతవరకు ఇలా మాట్లాడిన వాళ్ళు పైకెత్తి చూస్తున్నారు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. అటు సూర్యోదయం మరొక సూర్యుడు ఉదయించాడా అన్నట్టుంది ఆ ముఖం. అయితే వానరులకు వానర ముఖమే
ఆ తేజస్సులో అస్పష్టంగా కనబడుతోంది. కానీ గగనం నుండి దర్శించే యోగులకు ఋషులకు చుట్టూ మరో 5 ముఖాలు కూడా కనబడుతున్నాయి. మంగళ రూప అయ్య హరి మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచనేత్ర సర్వాంగద కంఠహార కరుణాంబుధి నన్ను కృపజూడు మారుతి అని దేవతలందరూ స్తుతిస్తున్నారు. ఆ భవ్యమైన మూర్తిని గగనమండలం నుంచి క్రింద బాణరులు స్తుతిస్తున్నారు. అక్కడ నుండి స్వామివారు చూస్తున్నారండి వాళ్ళ వైపు. అప్పుడు జాంబవంతుడు పరవశించిపోతున్నాడు. బలము చే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీయంత వాడు చలగి త్రైకాలికంబుకు సృష్టి యందు కాలగారాడు మేలుకో కపి మహేష మేలుకో కపి మహేష. కపి మహేష అన్నమాట ఎంత గొప్పగా పడిందండి. కపిగా పుట్టిన మహేశ్వరుడు బలము చే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత బలంలో గాని బుద్ధిలో గాని ప్రాణశక్తిలో గాని అదేవిధంగా తేజస్సులో గాని జ్ఞానంలో గాని వీటన్నిట్లో నీయంత వాడు చలగి త్రైకాలికంబుకు సృష్టి యందు కాలగారాడు. 3 కాలాల్లో నీలాంటి వాడు లేడయ్యా అని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు స్వామివారు పెరిగి ఆ గగనమండలంలో భాషిస్తూ ఉంటే అంటున్నట్టు అందరిని ఉద్దేశించి భక్తజనులందరినీ హనుమంతుడు అంటున్నాడని భావిద్దాం. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై అంతటి వాడనైన గుదునప్పుడు తత్ ప్రతిభా విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యములు తనరచేయగా కల్పత రూపమానుడన్. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, ఎప్పుడు ఎంత ప్రతిభ చూపించాలో అప్పుడు అంత అవుతాను నేను. అది నా యొక్క స్వభావం. పైగా ఈ భుజాలున్నాయే ఏమనుకున్నారు? అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవత్ భుజదండ తీవ్రుడన్. ఈ భుజములు చూస్తే శత్రువులకు యమలోకపు జెండా రెపరెపలు కనబడతాయన్నాడు. అంటే ఇది చూస్తే చాలు వాడు యమలోకానికి పోతారు. అంటే శత్రువుల పాలని భయంకరుణ్ణు అని. ఆశ్రయించిన భక్తులకి చింతిత కార్యములు తనర చేయక కల్పత రూపమానుడన్. వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చే కల్పవృక్షాన్ని నేను అన్నాడు. హనుమంతుడంటే కల్పవృక్షం. అందుకే మంత్రశాస్త్రం ఎంత గొప్పగా వర్ణిస్తుందంటే ఉద్యదాదిత్య శంకాశం ఉదార భుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. అక్కడ వర్ణిస్తున్నది భక్తకల్ప మహీరుహం, భక్తుల పాలిట కల్పవృక్షము. హనుమాన్ కల్పవృక్షోమి హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతో భయం అని మంత్రశాస్త్రం యొక్క మాట అండి. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు చింతామణి. ఆయనుండగా నాకేం భయం అంటున్నాడు భక్తుడు. ఇది శాస్త్రవాక్యం. అంతేకాదు ఆంజనేయ స్వామి వారి తత్వంలో ఒక అద్భుతం ఉందిట. అదేమిటంటే రామనామ మంత్రం జపం చేసే వాళ్ళకి చెప్తాట. రామనామము ఐహికమైనటువంటి విషయములే కాదయ్యా, మోక్షాన్ని ఇచ్చేది. మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఇవ్వగలిగే శక్తి రామమంత్రానికి ఉన్నది. మోక్షం ఇవ్వగలిగే రామమంత్రం పట్టుకుని రాముణ్ణి ఇది ఇవ్వు అది ఇవ్వు అని మా స్వామిని మీరు అల్లరి పెట్టద్దు అన్నాడు. గొప్ప మాట. ఎందుకంటే ఒక రత్నం దగ్గర పెట్టుకుని నాకు దీన్ని దుప్పిస్తావా అని అడుగుతారండి ఎవడైనా. అది మోక్షం ఇస్తుంది. కనుక మీరు ఐహికమైన కోరికలు ఏమి అడగద్దారు. ఇదేమైనా బాగుందయ్యా, మోక్షం ఎప్పుడు వస్తుంది, బతుకు సంగతో అంటే చెప్తున్నాడు. మీరు రామమంత్రం చేసుకోండి, మా రాముడిని ఏం అడగద్దు. మీరు రామమంత్రం చేసుకుంటుంటే మీకేం కావాలో నేను ఇస్తానంట అని ఇస్తాను అదండి. అందుకు హనుమంతుడు కల్పవృక్షం, హనుమాన్ కల్పవృక్షోమి. అందుకే చింతిత కార్యములు తెరరజేయక కల్పత రూపమానుడ అని ప్రకటించాడు స్వామివారు. అప్పుడు జాంబవంతుడు అంటున్నట్టు వెళుతాం, మీరు నన్ను మొట్టమొదటి నుంచి చిన్నప్పటి నుంచి వానరులతో మీరు చిన్నప్పటి నుంచి నా దగ్గర కొంచెం ప్రశ్న వేసేవారు. వామనుడు త్రివిక్రముడైనప్పుడు ఎలా ఉన్నాడో చెప్పు అని. నేను మీకు చెప్తే ఏమర్థమవుతుంది? ఎత్తిపోతల జలపాతం కూడా చూడని వాడి దగ్గరికి వెళ్ళి నయాగరా జలపాతం ఎలా ఉందో వర్ణిస్తే అర్థమవుతుందండి వాడికి. గొట్టం తిప్పితే పంపులోంచి నీళ్ళు వస్తాయి అలా వస్తుందని చెప్తాడా? ఏం చెప్తాడు? ఒక్కటే చెప్తాడు, ఏమని? చూడాల్సిందేనయ్యా అంటాడు. అంతే కదా, ఏం వర్ణిస్తాడండి? అలాగే త్రివిక్రముడు ఎలా ఉంటాడు అని అడిగారే, మీకు ఎప్పుడు చెప్పలేకపోయాను. వామనుడు త్రివిక్రముడు అయినప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగారు కదా, ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పించేటండి అంతే స్వామివారిని. అది ఒక్కసారి వామనుడు త్రివిక్రముడు అయినట్టుగా కనిపిస్తున్నాడు. కుంభిత తేజమైగిరి గుహోరు శయానం వర్ణిస్తాడు ఇక్కడ. ఎలా ఉన్నాడయ్యా అంటే అంతవరకు గుహలో నిద్రించి ఉన్నటువంటి సింహం
ఆకలితో వెలికి వచ్చి నోరు తెరుచుకున్నట్టున్నట్టు స్వామివారు ఇక్కడ. అంటే ఇది వాల్మీకి వర్ణన. అంటే సింహముఖాన్ని చూపిస్తున్నాడు. సూచన చూడండి ఎలా వర్ణిస్తున్నాడు. అందే వానర నారసింహ. ఖగరాట్ అవుతాడు ఇప్పుడు వేగంలో వైరితే. ఇది మొత్తానికి ఆ విధంగా అభయమిచ్చి ఆంజనేయ స్వామిని ఎగరడానికి సిద్ధపడుతున్నాడు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం చారణ చరితే పతి. సుందరకాండలో మొదటి శ్లోకం సుందరకాండ ప్రారంభమైంది. మిగిలిన భాగం రేపు మనం రాత్రి 7 గంటల సమావేశమవుతాం. ఇవాళ వర్కింగ్ డే అయినప్పటికీ ఇంత శ్రద్ధగా ఇంతమంది వచ్చి విన్నారు అంటే ఇదిగో ఈ ఆదరణ వల్లనే 7 రోజులు మళ్ళీ ఇక్కడ సిద్ధమయ్యాం. మనందరం ఈ పారాయణ సఫలం చేసుకోవాలి కనుక 7 గంటల రేపు సమావేశం అవుతాం. ప్రారంభం రోజు కొంచెం ఆలస్యం అయితే కలిసి వస్తుంది. అది ప్రారంభం రోజు అయితేనే బాగుంటుంది. రేపటి నుంచి మన 7 గంటలకు సమావేశమై ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి. ఆ సుందరకాండ ప్రారంభమే కాలేదు కానీ అసలు సుందరకాండ విత్తనం దొరికిపోయింది. ఇది ఇవాళ ఈ ఫౌండేషన్ ఉంటే తర్వాత సుందరకాండ అంతా బాగుంటుంది మనకి. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరే కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇన్ని సుందరాలున్న సుందరకాండ సౌందర్యం ఏంటో రేపు పరిశీలిద్దాం. సర్వం జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్రార్పణమస్తు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి జయ.